హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే డైస్ క్లాస్ అయితే మాత్రం నేర్చుకోబోతున్నామండి. దీని తెలుగులోని పార్టికల్స్ అంటారండి. ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ అయితే మాత్రం ఇదే టాపిక్ ని మనకి 2 to 3 మార్క్స్ అయితే మాత్రం డెఫినెట్ గా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి డైస్ అంటే ఏంటి అంటే క్యూబ్ లేదా క్యూబిక్ ఆకారంలో ఉంటుందండి. దీని ఫేసెస్ ఉంటాయి అంటే 6 ఫేసెస్ ఉంటాయండి. ఈ డైస్ అయితే మాత్రం ఎలా ఉంటాయి, అదే విధంగా ఒకేసారి ఎన్ని ఫేసెస్ చూడగలం అంటే 1 2 3 ఫేజెస్ మాత్రమే చూడగలమండి. అయితే మనకి ఈ డైసెస్ రెండు రకాలండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే జనరల్ డైస్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్టాండర్డ్ డైస్. ఈ జనరల్ డైస్ ని మనం సాధారణ పాచికాన్స్ అంటాం, అదే విధంగా స్టాండర్డ్ డైస్ ని మనం ప్రామాణిక పాచికాన్స్ అంటామండి. అయితే రెండింటిని కూడా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మనం జనరల్ డైస్ అండి. జనరల్ డైస్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అంటే మనం ముందే నేర్చుకున్నాం ఏంటి, ఒక పాచికి 6 ఫేసెస్ కలిగి ఉంటాయండి. అయితే మనకి కనిపించే ఎన్ని ఫేసెస్ అంటే 3 మాత్రం కనిపిస్తాయండి. ఓకేనా, పైన ఒకటి అండ్ అదే విధంగా సైడ్ 2. ఈ ఒక పాచికి ఇప్పుడు కూడా ఈ 3 ఫేసెస్ కనిపిస్తాయండి. అయితే ఈ జనరల్ డైస్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అంటే ఇలా మనకి కనిపించిన ఈ 3 ఫేసెస్ లోని ప్రక్క ఫేసెస్ వాల్యూస్ ని కలిపితే ఆ టోటల్ ఎంత రావాలి అంటే 7 వచ్చింది అనుకోండి, అది మనకి జనరల్ డైస్ అవుతుందండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకేనా, అయితే మనకి ఈ ఫేసెస్ లో 3 ఉంది, ఈ ఫేసెస్ లో 4 ఉంది. ఈ రెండింటిని కూడా కలిపితే ఎంత వచ్చింది అంటే 7 వచ్చింది. కాబట్టి ఇది మనకి జనరల్ డైస్ అవుతుంది. ఓకేనా, మనకి అదే విధంగా మనకి స్టాండర్డ్ డైస్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి వ్యతిరేక ఫేసెస్ వాల్యూ కలిపితే 7 రావాలండి. అయితే మనకి ఎలాగంటే ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం, మనకి టోటల్ ఎంత రావాలి 7 రావాలి. ఓకేనా, అయితే మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది అండ్ ఇక్కడ 1 ఉంది అనుకోండి. ఓకేనా, ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం, వ్యతిరేక అంటే ముందుకు కనిపిస్తుంది అంటే దానికి ఆపోజిట్ ఏంటి, బ్యాక్ అనమాట. అంటే ఇక్కడ పైన 5 ఉంది అంటే దాని కింద ఏం వస్తుంది అంటే మనకి టోటల్ ఎంత రావాల్సి అనుకున్నాం, 7 రావాలనుకున్నాం. ఓకేనా, ఈ 7 రావాలి అంటే మనకి 7లో నుండి 5 తీస్తే ఎంత అంటే 2 వస్తుంది కదా. అంటే ఈ 5కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకి 2 వస్తుందండి. ఇలా వ్యతిరేక ఫేసెస్ వాల్యూ కలిపితే మనకి ఏమొస్తుంది అంటే 7 వస్తుందండి. ఇది మనకి స్టాండర్డ్ డైస్ అండి. ఓకేనా, సో ఈ రెండు కొంచెం వేరియేషన్ ఏంటి అంటే ప్రక్క తలాలు మీద ఉన్న వాల్యూస్ కలిపితే మనకి 7 వస్తుంది. అదే విధంగా ఆపోజిట్ ఫేస్ వాల్యూ కలిపితే ఇక్కడ 7 వస్తుందండి. రెండింటికి కొద్ది కన్ఫ్యూజన్ ఉంటే చిన్న కోడ్ పెట్టుకుందామండి. ఏంటంటే మనం జనరల్ డైస్ కి ఏం చెప్పుకున్నాం అంటే ప్రక్క తలాలు అంటే ఇది ఒకటి ఉంది కదా అండ్ ఇది ఒకటి ఉంది. ఈ రెండింటిని మనం ఏం చేస్తే మనకి 7 రావాలి అంటే కలిపితే 7 రావాలి. అంటే కలిపితే ఎంత రావాలి, ఈ రెండు పక్కన ఉన్నాయి కదా ఇలా, దీనికి ఏ రావాలి కలిపితే అంటే 7 రావాలి. అంటే ఇది ఏమొస్తుంది అంటే G వస్తుందండి. మనం ఏమనుకున్నాం జనరల్ డైస్. ఓకేనా, జనరల్ డైస్ కి మనకి పక్క తలాలు కలిపితే 7 రావాలి. అదేవిధంగా మనకి జనరల్ డైస్ అనమాట. జనరల్ డైస్ కంతా 7 అంటే G7. ఈ విధంగా మనకి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మనకి ఈ స్టాండర్డ్ డైస్ కి వచ్చేటప్పటికి ఈ 1కి వ్యతిరేకంగా ఉన్న నెంబర్ ఏంటి అంటే మనకి 7 లో నుండి 1 తీస్తే ఎంత 6 అవుతుంది. అంటే 1కి ఆపోజిట్ లో ఉన్న ఫేస్ మీద ఉన్న వాల్యూ ఎంత అంటే 6 అవుతుంది. అదే విధంగా 3కి ఈ టోటల్ ఎంత రావాలి మనకి 7 రావాలి. ఈ 7 లో నుండి 3 తీస్తే ఎంత అంటే మనకి 4 వస్తుందండి. అంటే ఈ 3కి ఆపోజిట్ లో ఉన్న ఫేస్ మీద ఉన్న వాల్యూ ఎంత అంటే 4 వస్తుందండి. అదే విధంగా మనకి 5 అయితే మాత్రం మనకి ఎంత తెలుసుకున్నాం 2 అండి. ఓకేనా, ఈ విధంగా మనకి స్టాండర్డ్ డైస్ కి అయితే ఆపోజిట్ లో ఉన్న ఫేసెస్ వాల్యూ మొత్తం 7 రావాలి. అదే విధంగా జనరల్ డైస్ కి అయితే మాత్రం పక్క తలాల మీద ఉన్న వాల్యూస్ కలిపితే మనకి 7 రావాలండి. ఈ విధంగా మనకి జనరల్ డైస్, ఈ విధంగా మనకి స్టాండర్డ్ డైస్ మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ ఇప్పుడు మనం కొన్ని పాచికలు తీసుకుని వాటిలో జనరల్ డైస్ ఏంటి, అదే విధంగా స్టాండర్డ్ డైస్ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా, మనకి ఇది ఒక పాచిక ఇచ్చింది. ఈ ఒక పాచిక ఇచ్చి ఇది జనరల్ డైసా లేదా స్టాండర్డ్ డైస్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నాం అంటే మనకి జనరల్ డైస్ కి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని చెప్పాం, ప్రక్క తలాలు కలిపితే అంటే ప్రక్క ఉన్న ఫేసెస్ మీద ఉన్న వాల్యూస్ కలిపితే మనకి ఎంత రావాలి అంటే 7 రావాలి. ఇక్కడ ఈ రెండు కలిపితే ఏమొస్తుంది 5 వస్తుంది, లేదా ఈ రెండు కలిపితే ఏమొస్తుంది 3 వస్తుంది, లేదా ఈ రెండు కలిపితే ఏమొస్తుంది మనకి 4 వస్తుంది. అంటే ఇక్కడ పక్క తలాలు కలిపితే 7 రావట్లేదు కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుంది అంటే మనకి స్టాండర్డ్ డైస్ అవుతుందండి. ఓకేనా, అదే విధంగా ఇప్పుడు ఈ పాచిక తీసుకుంది. ఇందులోని మనకి పక్క తలాలు కలిపితే 4 + 3 7 వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే మనకి జనరల్ డైస్ అవుతుందండి. ఓకేనా, అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రక్క తలాలు కలుపుదాం. 6 + 1 7 అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే జనరల్ డైస్ అవుతుందండి. ఓకేనా, అండ్ అదే విధంగా 3 + 4 ఈ రెండు కలిపితే ఏమొస్తుంది అంటే మనకి 7 వస్తుంది. కాబట్టి ఇది మనకి జనరల్ డైస్ అవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఏం తెలుసుకున్నాం, ప్రక్క తలాలు కలిపితే మనకి జనరల్ డైస్ అవుతుంది. అదే విధంగా ప్రక్క తలాలు కలిపితే 7 రాలేనట్లయితే అది మనకి స్టాండర్డ్ డైస్ అవుతుంది.
ఓకేనా. ఈ విధంగా ఒక్కొక్క ప్యాచ్ ఇచ్చి అది స్టాండర్డైజ్ అండ్ జనరల్ డైస్ ఈ విధంగా మనకి ఐడెంటిఫై చేస్తాం. ఈ జనరల్ డైస్ స్టాండర్డ్ డైస్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏదైనా 2 డైస్ ఇచ్చి ఒక ఫేస్ కి ఆపోజిట్ లో ఏమొస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అయితే ఏదైనా 2 పాచికలు ఇచ్చారు. 2 పాచికలు ఇచ్చినప్పుడు ఒక దాని నెంబర్ ఆపోజిట్ గా ఇంకోటి ఏమొస్తుంది అంటే మనకి గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాచికలు ఇచ్చినప్పుడు రెండిట్లను కూడా ఒక నెంబర్ కూడా కామన్ గా లేనప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ ఒక నెంబర్ చేసాను కాబట్టి నెంబర్స్, లేదంటే సింబల్స్ అయితే సింబల్స్, కలర్స్ అయితే కలర్స్, ఏదైనా సరే ఉండొచ్చండి. ఓకేనా. అలాగే ఈ 2 పాచికలు ఇచ్చినప్పుడు ఒక ఫేస్ వాల్యూ కూడా రెండింటికి కూడా ఈక్వల్ గా లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే జనరల్ డైస్ స్టాండర్డ్ డైస్ అంటే మనం ఏం తెలుసుకున్నాం, ఇక్కడ పక్క వాల్యూస్ కలిపితే ఎక్కడ కూడా 7 రావట్లా. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది అంటే స్టాండర్డ్ డైస్ అవుతుంది. ఓకేనా, స్టాండర్డ్ డైస్. అయితే ఇప్పుడు రెండింటికి కూడా ఒక్క నెంబర్ కూడా మ్యాచ్ అవ్వలేనప్పుడు దేనికి ఆపోజిట్ లో అది మనకి ఆపోజిట్ అవుతుందండి. అంటే ఏంటి అంటే ఇక్కడ 1 ఉంది కదా, 1కి ఆపోజిట్ 6 అవుతుంది. అదేవిధంగా 2కి ఆపోజిట్ మనకి 5 అవుతుంది. 3కి ఆపోజిట్ 4 అవుతుందండి. ఓకేనా. ఈ విధంగా ఏ ఫేస్ కి ఎదురుగా ఉన్నది దానికి ఆపోజిట్ ఫేస్ అయితే అవుతుందండి. మనకి ఎటువంటి కామన్ గా నెంబర్స్ లేకపోతే ఏ ఫేస్ కి ఈక్వల్ గా ఆ ఫేస్ వాల్యూస్ అయితే మాత్రం వస్తాయండి. అదే విధంగా ఇప్పుడు 2 డైస్ ఇచ్చి 4 ఆపోజిట్ ఉన్నటువంటి నెంబర్ ఏదైనా అడిగితే ఇప్పుడు ఇది స్టాండర్డ్ డైస్ జనరల్ డైస్ అని అనుకుంటే మనకి 4 + 3 7 అవుతుంది కదా. అంటే పక్క తలాల మీద ఉన్న వాల్యూస్ కలిపితే 7 వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే జనరల్ డైస్ అవుతుందండి. ఓకేనా. అయితే ఇలా జనరల్ డైస్ ఇచ్చినప్పుడు ఏదైనా పర్టికులర్ గా ఈ 4కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకి 1 రావచ్చు, లేదా 6 రావచ్చు, 2 రావచ్చు. అంటే మనకి పర్టికులర్ గా ఒక నెంబర్ వస్తుందని మాత్రం చెప్పలేమండి. కింద ఆప్షన్స్ బట్టి మనకి ఆన్సర్ పెట్టుకోవాల్సి వస్తుందండి. ఓకేనా. సో ఈ 3 నెంబర్స్ లోని ఓకేనా ఏ నెంబర్ ఆప్షన్స్ లో ఉంటే అది ఆన్సర్ పెడతాం. లేదు ఆప్షన్ డి ఇచ్చి పర్టికులర్ గా చెప్పలేము అంటే ఆప్షన్ డి పెట్టుకుంటామండి. ఓకేనా. అందుకని మనకి ఇది స్టాండర్డ్ డైస్ జనరల్ డైస్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. స్టాండర్డ్ డైస్ అయితే ఆపోజిట్ నెంబర్స్ కలిపితే 7 రావాలి. అదే విధంగా మనకి జనరల్ డైస్ అయితే ప్రక్క తలాల మీద ఉన్న వాల్యూస్ కలిపితే 7 రావాలండి. అండ్ అదే విధంగా ఇక్కడ 4 కాకుండా ఒక 3కి ఏటి ఆపోజిట్ అంటే అప్పుడు కూడా ఈ 1 6 2 ఏదైనా రావచ్చు. అదే విధంగా 5కి ఆపోజిట్ ఏంటి అంటే 1 6 2 సో ఏదైనా 3లో రావచ్చండి. ఈ విధంగా మనకు ఆన్సర్ మనం ఐడెంటిఫై చేస్తాం. వరకు మనకి ఎటువంటి కామన్ నెంబర్ లేకపోతే దాన్ని ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి 2 పాచికలు ఇచ్చి వాటిలో ఒక నెంబర్ కామన్ గా ఇస్తే వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది మనం తెలుసుకుంటాం. ఓకేనా. 1 నెంబర్ కామన్ అంటే ఒక నెంబర్ కామన్ గా ఇస్తే వీటిని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకేనా. ఇలా 2 పాచికలు ఇచ్చారు, వాటిలోని ఒక నెంబర్ కామన్ గా ఉంది. ఓకేనా. ఒక నెంబర్ కామన్ గా ఉంటే ఇప్పుడు ఒకదానికి ఆపోజిట్ మరొకటి ఏమొస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఇప్పుడు మనకి కామన్ గా ఏ నెంబర్ ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తామండి. కామన్ గా ఏ నెంబర్ ఉంది అంటే ఇక్కడ 6 ఉంది, అదే విధంగా ఇక్కడ 6 ఉందండి. ఈ రెండిట్లో కామన్ నెంబర్ ఏముంది 6 ఉందండి. ఈ 6 ఇలా తీసుకుంటాం. ఓకేనా. అదే విధంగా నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఈ కామన్ నెంబర్ నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని ఓకేనా క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని మనకి ఒక్కొక్క నెంబర్ రాసుకుంటామండి. 6 ఉంది, 6 తర్వాత ఏమొస్తుంది అంటే 3 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది అంటే 2 వస్తుందండి. ఓకే. అదే విధంగా ఇక్కడ ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. అయితే 6 ఉంది, 6 తర్వాత ఏమొస్తుంది అంటే 4 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది అంటే 1 వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు నెంబర్స్ వచ్చాయి కదా, వేటికి ఆపోజిట్ అవి ఇలా ఉంటాయండి. ఓకేనా. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే 2కి ఆపోజిట్ లోని ఏముంటుంది అంటే 1 ఉంటుంది. అదే విధంగా 3కి ఆపోజిట్ లో ఏముంటుంది అంటే 4 ఉంటుంది. అండ్ అదే విధంగా 6కి ఆపోజిట్ లో ఏముంటుంది అంటే మనకి 2 ఒకే నెంబర్లు రావు కదా, అప్పుడు వీటిలో ఏ నెంబర్ అయితే లేదో ఆ నెంబర్ అయితే మాత్రం ఆపోజిట్ వస్తుందండి. అంటే ఇక్కడ ఏ నెంబర్ లేదు అంటే 5 నెంబర్ లేదు కదా, అందుకని ఏంటంటే ఇప్పుడు 6 ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకి 5 వస్తుందండి. ఓకేనా. సో ఈ విధంగా రెండిట్లో కూడా ఒక కామన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ విధంగా 6 ఆపోజిట్ మనకి ఏమొస్తుంది అంటే 5 వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇది ఒక మెథడ్. ఇంకా సింపుల్ గా ఏ విధంగా చేస్తాము అంటే మనకి 6 కామన్ గా ఉంది ఈ రెండిట్లోని, అప్పుడు ఏం చేస్తాం అంటే 1 నుండి కూడా 6 నెంబర్లు కంటిన్యూస్ గా వేసుకుంటాం. ఏంటి 1
2 3 4 5 6 ఈ విధంగా కంటిన్యూస్ గా 6 నెంబర్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఇది ఉంది కదా, దీంట్లో ఏ ఏ నెంబర్లు ఉన్నాయో అవన్నీ కొట్టేస్తాం. ఏమున్నాయి అంటే 3 ఉంది 2 ఉంది, 3 అండ్ 2 కొట్టేస్తాం. అదే విధంగా మనకి ఇందులో ఏమున్నాయి అంటే 1 ఉంది 4 ఉంది, 1 4 కొట్టేస్తాం. ఇక్కడ ఎలాగా 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 తీసేస్తాం. మిగతా ఏ నెంబర్ బ్యాలెన్స్ ఉండిపోయింది అంటే 5 ఉంది కదా, ఈ 5 మనకి 6కి ఆపోజిట్ ఉన్న నెంబర్ అండి. ఈ విధంగా కూడా మనం సింపుల్ గా చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో ఇలా 2 రకాలుగా 2 మెథడ్స్ లో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 డైస్ ఇచ్చి వాట్ ఈస్ ద టాప్ అండ్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ఫిగర్ అంటే ఏదైనా ఒక 2 పాచికలు ఇచ్చి దాని యొక్క టాప్ సర్ఫేస్ మీద ఏ నెంబర్ వస్తుంది, అదే విధంగా దాని బాటమ్ సర్ఫేస్ మీద ఏ నెంబర్ వస్తుంది అని ఇప్పుడు మనం తెలుసుకోవాలండి. సో మనకి ఇలాగా 2 పాచికలు ఇచ్చారు కదా, వీటిలోని కామన్ గా ఉన్న నెంబర్ ఏంటి అంటే 3 ఉంది. 3 ఉంది కదా, అయితే మనం ఏం తెలుసుకున్నాం అంటే ఈ 3 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని మనం గీసుకుంటామండి, ఓకేనా. మనకి 3 ఉంది అండ్ నెక్స్ట్ 3 తర్వాత ఏమొస్తుంది అంటే 6 వస్తుంది అండ్ తర్వాత ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. అదే విధంగా మనకి సేమ్ 3 ఉంది, 3 తర్వాత 2 వస్తుంది అండ్ 2 తర్వాత మనకి 4 వస్తుంది, ఓకేనా. సో ఈ రెండింటిలోనూ కూడా కామన్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ లేదు అంటే 5 లేదండి. అంటే ఇక్కడ మనకి 3 ప్లేస్ లో ఏమొస్తుంది అంటే 5 వస్తుందండి, ఓకేనా. అయితే ఈ మనకి ఆపోజిట్ ఉన్నటువంటి నెంబర్స్ అండి. అంటే 1కి ఆపోజిట్ 4 ఉంటుంది అండ్ 6కి ఆపోజిట్ 2 ఉంటుంది, 3కి ఆపోజిట్ 5 ఉంటుంది, ఓకేనా. అయితే ఇక్కడ మనకి టాప్ అండ్ బాటమ్ నెంబర్స్ ఏంటి అని అడిగాడండి. అంటే టాప్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి నెంబర్ ఏంటి, అదే విధంగా బాటమ్ సర్ఫేస్ మీద ఉన్న నెంబర్ అనేసి. ఇక్కడ టాప్ సర్ఫేస్ మీద ఉన్న నెంబర్ ఎంత 6 అండ్ బాటమ్ సర్ఫేస్ మీద ఉన్న నెంబర్ ఏంటి అంటే టాప్ లో 6 ఉంది కాబట్టి 6కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. అంటే 2 అనేది ఏంటంటే బాటమ్ నెంబర్ అండి, ఓకేనా. ఈ విధంగా మనకి 6 టాప్ నెంబర్, 2 బాటమ్ నెంబర్. ఇలా మనకి ప్రాబ్లం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 డైస్ ఇచ్చారండి, ఓకేనా. వీటి బట్టి ఈ క్రింద ABCD అని 4 డైస్ ఇచ్చి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అని అడిగాడండి. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి ఎందులో అంటే వి ఏ విధంగా ఉన్నాయి అంటే దీని యొక్క ఆపోజిట్ నెంబర్స్ ఏంటి తెలుసుకొని దాన్ని బట్టి క్రింది వాటిలో ఏది కరెక్ట్ గా ఉందనేది మనం తెలుసుకోవాలండి. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ వస్తుంది, ఓకేనా. అలాగే మనకి వీటి మధ్యన రిలేషన్ మనం తెలుసుకోవాలి, ఓకేనా. అయితే ఈ 2 డైస్ ఇచ్చినప్పుడు ఈ రెండిట్లో కూడా కామన్ నెంబర్ ఏముంది అంటే ఏముంది 1 ఉంది, ఓకేనా. 1 కామన్ గా ఉంది. మనం ఏం నేర్చుకున్నాం 1 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని మనం నెంబర్స్ రాసుకుంటాం. ఏంటి 1 3 6. అదేవిధంగా ఇక్కడ 1కి క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని నెంబర్స్ రాసుకుంటాం 1 2 4. ఈ విధంగా కనుక ఇక్కడ 2 ఒకే నెంబర్ వచ్చినట్లయితే అప్పుడు ఇందులో ఏ నెంబర్ లేదు అంటే ఏం లేదు 5 లేదు. అంటే ఇప్పుడు మనకి 1కి ఆపోజిట్ నెంబర్ 5 అవుతుంది, 3కి ఆపోజిట్ నెంబరు 2 అవుతుంది, 6కి ఆపోజిట్ నెంబరు 4 అవుతుందండి, ఓకేనా. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్ నెంబర్స్ పక్క పక్కనే రావు, ఓకేనా. అంటే ఆపోజిట్ నెంబర్స్ కెన్ నెవర్ సింక్ అట్ ఏ టైం. అంటే 2 వ్యతిరేకమైన ఫేసెస్ మీద ఉన్న వాల్యూస్ ఒకేసారి మనం చూడలేము, ఓకేనా. అంటే ఇక్కడ మనం చూడండి 1 5 ఎక్కడైనా పక్క పక్కన ఉన్నాయా అనేది ఇట్లా చూసుకుంటాం. 1 5 పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇది మనకి తప్పు, ఓకేనా. అదే విధంగా 3 2 ఎక్కడైనా పక్క పక్కన ఉన్నాయని అంటే 3 2 ఈ 2 పక్క పక్కన ఉన్నాయి అంటే ఈ డైస్ తప్పు. అండ్ అదే విధంగా 6 4 ఎక్కడ ఉండాల్సిన అంటే ఇదిగోండి 6 4. సో ఈ డైస్ తప్పు. అండ్ అదే విధంగా మనకి ఈ 3 తప్పు అయితే లాస్ట్ ఏం చేస్తానంటే ఇది. సో దీనికి పక్క పక్క నెంబర్లు ఏమన్నానంటే 1కి ఆపోజిట్ 5. సో 5 ఉంది కాబట్టి 1 లేదు. అంటే 3కి ఆపోజిట్ 2, 3 ఉంది కాబట్టి 2 లేదు. అండ్ 6కి ఆపోజిట్ 4, 6 ఉంది కాబట్టి 4 లేదు. అంటే అయితే మనకి ఆపోజిట్ ఉన్న నెంబర్స్ ఎప్పుడు కూడా మనం చూడలేము. అంటే ఇక్కడ మనకి 6 ఉంది 5 ఉంది 3 ఉంది, 6 ఉంది 5 ఉంది 3 ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ నెంబర్స్ దీంట్లో లేవు. అంటే ఆన్ స్టేట్మెంట్స్ అంటే ఇది వస్తుందండి, ఓకేనా. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 డైస్ ఇచ్చారు అండ్ అదేవిధంగా కింద 4 ఆప్షన్స్ ఇచ్చారండి. విచ్ ఆప్షన్స్ కరెక్ట్ అని అడిగాడండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇచ్చిన 2 డైస్ లోని ఏ
లెటర్ కి ఆపోజిట్ ఏముంటుంది అనేది మనం తెలుసుకుంటామండి. ఓకేనా, రెండిట్లో కూడా కామన్ గా ఏ లెటర్ ఉంది అనేది మనం తెలుసుకుంటాం. ఏముంది, సి ఉందండి. ఓకేనా, ఓకేనా, సి ఉంటే ఇది మన క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని యాజ్ ఇట్ ఈస్ గా లెటర్స్ రాసుకుంటామండి. ఓకేనా, సి తర్వాత ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది, ఏ తర్వాత ఏమొస్తుంది అంటే బి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ దీంట్లోని సి తర్వాత ఏమొస్తుంది అంటే డి వస్తుంది, తర్వాత ఏమొస్తుంది అంటే ఎఫ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ లేదు ఏం చేస్తున్నాడంటే ఈ లేదు. ఓకేనా, ఈ లేదు కాబట్టి సికి ఆపోజిట్ సి ఉండదు కాబట్టి ఇక్కడ ఒక సి తీసి ఈ పెడతామండి. ఓకేనా, అయితే ఈ బికి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే ఎఫ్ వస్తుంది, ఏకి ఆపోజిట్ మనకి డి వస్తుంది, సికి ఆపోజిట్ మనకి ఈ వస్తుందండి. ఓకేనా, అయితే మనకి క్రింది ఆప్షన్స్ లోని ఇలా ఆపోజిట్ ఎప్పుడు కూడా ప్రక్క పక్కన ఉండవు. అయితే మనకి సిఈ ఎక్కడ పక్క పక్కన ఉన్నాయి అంటే సిఈ, సో ఇది తప్పు. అదేవిధంగా ఏ కమ డి ఈ రెండు కూడా ఆపోజిట్ లో ఉన్నాయి అంటే పక్క పక్కన ఉండవు. ఏ ఉంది ఏడి, ఏడి ఇది పక్క పక్కన ఉంది, సో ఇది తప్పు. అండ్ అదేవిధంగా బిఎఫ్, సో బిఎఫ్ ఇందులో ఉంది, సో ఆపోజిట్ ఉన్నవి పక్క పక్కన ఉండవు కాబట్టి ఏమున్నాయి అంటే బిఈఏ ఉంది. ఇక్కడ బికి ఆపోజిట్ ఎఫ్ లేదు, ఈ ఉంది కాబట్టి ఈ ఆపోజిట్ సి లేదు, ఏ ఉంది కాబట్టి ఏ ఆపోజిట్ డి లేదు. అంటే ఇక్కడ సి అనేది కరెక్ట్. విచ్ ఆప్షన్స్ కరెక్ట్నెస్ అంటే ఏంటంటే ఆన్సర్ సి అవుతుందండి. సో ఈ విధంగా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా రెండు డైస్ ఇచ్చి రెండిట్లను కూడా ఒక నెంబర్ కామన్ గా ఉంటే దానికి ఆపోజిట్ నెంబర్స్ ఏ విధంగా కనుక్కోవాలని తెలుసుకుందాం. ఇప్పుడు రెండు డైస్ ఇచ్చి రెండిట్లను కూడా రెండు నెంబర్స్ కామన్ గా ఉంటే వాటి ఆపోజిట్ నెంబర్స్ ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా, సో ఇలాగా టూ నెంబర్స్ కామన్ గా ఉంటే వీటిని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఇలా రెండు డైస్ ఇచ్చారు, వాటిలోని రెండు నెంబర్స్ కామన్ గా ఇచ్చారు. ఏంటంటే రెండు నెంబర్స్ కామన్ ఇచ్చారు అంటే 3, 1, అదేవిధంగా 3, 1. ఓకేనా, అయితే ఏ నెంబర్ అయితే మిగిలిపోతుందో అదే దాని యొక్క ఆపోజిట్ నెంబర్ అవుతుందండి. ఓకేనా, 5 ఆపోజిట్ ఏమవుతుంది అంటే 6 అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఏ నెంబర్ అయితే మిగిలిపోతుందో దీనికి ఆపోజిట్ సేమ్ ఇది అవుతుంది. మరి అదే విధంగా ఇలా 3కి ఆపోజిట్ లో ఏమొస్తుంది అంటే మనకి 2 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు. అంటే ఇక్కడ రెండిట్లో కామన్ గా ఉంది కదా ఒక నెంబర్, ఈ కామన్ గా ఉన్న నెంబర్ల ఆపోజిట్ ఏంటి అంటే ఇక్కడ లేనటువంటి నెంబర్లే దాని యొక్క ఆపోజిట్ వస్తాయి. పర్టికులర్ గా ఒక నెంబర్ అని చెప్పలేము, అర్థమవుతుందా? ఇక్కడ 2 అయినా రావచ్చు, లేదంటే 4 అయినా రావచ్చు. అదే విధంగా ఒకటికి ఆపోజిట్ ఏంటి అంటే ఇక్కడ ఏ నెంబర్స్ లేవు అంటే ఏ నెంబర్స్ లేవండి, మనకి 2 లేదు, 4 లేదు. అదే విధంగా 2 అయినా 4 అయినా ఆపోజిట్ నెంబర్స్ అయితే మాత్రం రావడం జరుగుతుందండి. ఇక్కడ 3, 1 కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏందైతే కనిపించట్లేదు 2, 4 కనిపించట్లేదు కాబట్టి దీనికి ఆపోజిట్ 2 అయినా 4 అయినా ఏదో ఒకటి అవుతుంది. అదే విధంగా ఇప్పుడు మనకి ఈ రెండు డైస్ ఇచ్చారు, ఈ రెండు డైస్ లోని మనకి రెండు కామన్ నెంబర్స్ ఏమున్నాయి అంటే బీసీ ఉంది, అదే విధంగా బీసీ ఉంది. అయితే ఇప్పుడు ఏకి ఆపోజిట్ నెంబర్ ఏమొస్తుంది అంటే మనకి ఎఫ్ వస్తుందండి. ఓకే, అదే విధంగా ఇక్కడ కనిపించినటువంటి బి మరియు సికి ఆపోజిట్ నెంబర్స్ ఏమొస్తాయి అంటే ఇక్కడ ఏట్లేవు అంటే డి లేదు, ఈ లేదు. ఓకేనా, సో డి గాని ఈ గాని వీటి యొక్క ఆపోజిట్ నెంబర్స్ అయితే మాత్రం వస్తాయండి. సో ఈ విధంగా మనకి రెండు కామన్ గా ఉంటే ఆ రెండిట్లే తీసేస్తాం, మిగతా ఏవైతే ఉన్నాయో ఈ ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. విజిబిలిటీ ఉన్నటువంటి వాటికి ఆపోజిట్ ఏమొస్తాయి అంటే హిడెన్ లో ఉన్నటువంటి ఆపోజిట్ వస్తాయండి. ఈ విధంగా రెండు నెంబర్స్ అయినా రెండు లెటర్స్ అయినా కామన్ గా ఉన్నట్లయితే అటువంటి వాటికి దాని ఆపోజిట్ నెంబర్స్ బ్యాలెన్స్ ఉన్నటువంటి నెంబరే ఆపోజిట్ అవుతుందండి. ఇప్పటి వరకు మనం ఒక పాచికి ఇస్తే ఆపోజిట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలి, అదే విధంగా రెండు పాచికలు ఇస్తే ఆపోజిట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలి, అండ్ రెండు పాచికలు ఇచ్చినప్పుడు ఒక నెంబర్ కామన్ గా ఉంటే ఆపోజిట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలి, అదే విధంగా రెండు పాచికలు ఇచ్చినప్పుడు రెండు నెంబర్లు ఉంటే ఆపోజిట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు 3 లేదా అంతకంటే ఎక్కువ పాచికలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దానికి ఆపోజిట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలి అని అంటే సో మనకి ఎన్ని పాచికలు ఇచ్చినా 4 ఇచ్చినా 5 ఇచ్చినా 6 ఇచ్చినా మనకు అనవసరం, మనకు కావాల్సింది ఏదైనా రెండు పాచికలు తీసుకుంటాం. ఓకేనా, ఈ రెండు పాచికలు తీసుకుని ఆ రెండు కూడా ఏ విధంగా తీసుకుంటాం అంటే ఏదైనా రెండు పాచికల మధ్యన ఒక కామన్ నెంబర్ ఉంటే ఆ రెండు పాచికలు మనం తీసుకుంటాం. సో వీటిలోని మన కామన్ నెంబర్ ఏముంది అంటే ఇక్కడ మనకి ఏముంది 3 ఉంది, ఇక్కడ మనకి 3 ఉంది. సో 3, 3 ఈ 3 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని మనం వెళ్తాం. ఇదే విధంగా 3 క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, 3, 4, 5. అదే విధంగా ఈ విధంగా 3 తర్వాత 1 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది 2 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏ నెంబర్ లేదండి అంటే మనకి 6 లేదు కాబట్టి మనకి 6 లేదు కాబట్టి 3కి ఆపోజిట్ 6 వస్తుంది. ఓకేనా, 4కి ఆపోజిట్ 1 వస్తుంది, 5కి ఆపోజిట్ 2 వస్తుంది. ఓకేనా, అయితే మనకి ఏమడిగా అంటే 6కి ఆపోజిట్ నెంబర్ ఏంటి అంటే ఎంత అంటే 6కి ఆపోజిట్ 3.
సో ఆపోజిట్ ఎంత వస్తాడంటే 6 అవుతుంది. లేదు ఇంకా సింపుల్ గా ఏ విధంగా చేస్తాం అంటే రెండు కామన్ నెంబర్లు ఉన్నాయో లేదో చూసుకుంటాం. ఇక్కడ మనకి 4 5 ఉంది, ఇక్కడ 4 5 ఉంది. సో ఈ రెండు నెంబర్లు తీసేస్తే మనకి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. మనం ఏం నేర్చుకున్నాం అంటే రెండు కామన్ నెంబర్లు తీసేస్తే మిగతా ఉన్న నెంబర్ ఆపోజిట్ ఇటువైపు నెంబర్ అండి. అసలు అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6. అంటే ఈ 3కి ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 6. ఈ విధంగా సింపుల్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం ఆన్సర్ చేస్తామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 డైస్ ఇచ్చి ఆపోజిట్ టు డి అంటే డికి ఆపోజిట్ ఉన్నటువంటి లెటర్ ఏంటి నన్ను అడిగారండి. సో మనం నేర్చుకున్నాం ఏదైనా రెండు తీసుకుంటాం, ఏదైనా రెండు డైస్ తీసుకొని వాటిలో కామన్ నెంబర్ ఏముందని చూద్దాం. ఓకేనా, ఏ ఉంది, ఓకేనా, ఏ ఉంది కాబట్టి ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఏకి క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకేనా, ఏబిసి. అదేవిధంగా ఏఈడి. సో రెండు ఆపోజిట్ ఫేసెస్ మీద ఒకే లెటర్ రాదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకి ఏది లేదని అంటే ఎఫ్ లేదు. ఓకేనా, సో ఎఫ్ లేదు కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్ లోని ఒక ఎఫ్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం అబ్జర్వ్ చేస్తాం, ఏకి ఆపోజిట్ ఎఫ్ ఉంది, అదేవిధంగా బికి ఆపోజిట్ ఈ ఉంది, అదేవిధంగా సికి ఆపోజిట్ డి ఉంది. డికి ఆపోజిట్ ఏంటి అని అడిగాడు. డికి ఆపోజిట్ ఏముంది అంటే సి ఉందండి. సో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకి సి వస్తుంది. అంటే డికి ఆపోజిట్ ఉన్న లెటర్ ఏంటి అంటే డికి ఆపోజిట్ ఉన్నటువంటి లెటర్ సి అండి. ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 రకాలైనటువంటి డైస్ ఇచ్చి ఆపోజిట్ టు డాలర్ అంటే ఇప్పుడు మనకి నెంబర్స్ ఇవ్వలేదు, లెటర్స్ ఇవ్వలేదు, కానీ ఏమి ఇచ్చారు అంటే సింబల్స్ ఇచ్చారు. సో మనకి నెంబర్స్ ఇచ్చిన, లెటర్స్ ఇచ్చిన, సింబల్స్ ఇచ్చిన, ఏది ఇచ్చినా సరే ప్రాసెస్ అయితే మాత్రం ఒకటే. ఏదైనా 2 డైస్ తీసుకుంటాం. ఎటువంటి తీసుకుంటాం అంటే 2 డైస్ లో కూడా కామన్ సింబల్ ఉన్నటువంటి డైస్ అయితే మాత్రం తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే 1 and 2. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే 1, సో 1 and 3 తీసుకుంటామండి. అంటే ఫ్రమ్ 1 and 3. ఓకేనా, ఈ రెండిట్లో కూడా ఏది కామన్ ఉంది అంటే యాష్ కామన్ ఉందండి. ఓకేనా, యాష్. ఓకేనా, అయితే మనం ఏం తెలుసుకున్నాం అంటే ఏదైతే కామన్ ఉందో దాని నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్. యాష్ తర్వాత ఏమొస్తుంది అంటే @ తర్వాత ఏమొస్తుంది అంటే డాలర్. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ యాష్ తర్వాత ఏమొచ్చింది అంటే సి వచ్చింది, తర్వాత ఏమొచ్చింది అంటే పర్సంటేజ్ వచ్చింది. ఓకేనా, అయితే మనకి ఏమి అడిగాడు అంటే ఆపోజిట్ టు డాలర్. డాలర్ కి ఆపోజిట్ ఏం చేస్తానంటే ఇవి ఉన్నాయి కదా, వీటికి @ కి ఆపోజిట్ సి, డాలర్ కి ఆపోజిట్ మనకి పర్సంటేజ్. సో డాలర్ కి ఆపోజిట్ ఏమంటుంది అంటే పర్సంటేజ్ అండి. ఆన్సర్ పర్సంటేజ్. ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే మాత్రం సాల్వ్ చేస్తాం. ఇప్పటివరకు కూడా మనకి క్లోజింగ్ డైస్ లోని ఆపోజిట్ నెంబర్స్ కానీ, సింబల్స్ కానీ, లెటర్స్ కానీ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా కనుక్కోవాలి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అదే డైస్ ని ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, దీనికి ఆపోజిట్ ఏ విధంగా కనుక్కోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఓకేనా, మనం ముందే తెలుసుకున్నాం ఏంటి ఎన్ని ఫేజెస్ ఉంటాయి అంటే 6 ఫేజెస్ ఉంటాయండి. ఓకేనా, దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి 1 2 3 4 5 6 ఇలా 6 ఫేసెస్ ఉంటాయండి. ఓకేనా, ఇది మనకి ఓపెన్ చేస్తే, ఓకేనా, ఇది మనం క్లోజ్ చేస్తాం అనుకోండి. క్లోజ్ చేస్తే దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది కదా, అంటే దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది. అంటే మరి ఇది క్లోజ్ చేస్తే దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది కదా, అంటే దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఆల్టర్నేటివ్ సర్ఫేసెస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంటే ఏంటి అంటే మధ్యలో ఒకటి ఉండి దీనికి లెఫ్ట్ గాని రైట్ గాని ఇది క్లోజ్ చేస్తే ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో ఉంటుంది అనేసి అర్థమైంది. ఓకేనా, సో ఇదే బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తామని మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఓపెన్ డైస్ ఇస్తే మనకి దానికి ఆపోజిట్ ఉన్నటువంటి నెంబర్స్ కానీ, లెటర్స్ కానీ, సింబల్స్ కానీ ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది ఇచ్చారు. ఓకేనా, మనకి ఏం తెలుసుకున్నాం అంటే ఆల్టర్నేటివ్ అంటే మధ్యలో ఒకటి వదిలేసి దాని తర్వాత ఉన్నటువంటి ఈ రెండు కూడా ఆపోజిట్ ఉంటాయి అని తెలుసుకున్నాం కదా. అదే విధంగా ఏ మరియు సి ఆపోజిట్ లో ఉన్నాం, అండ్ అదే విధంగా ఎఫ్ మరియు డి ఆపోజిట్ లో ఉంటాయి, అండ్ అదే విధంగా ఈ మరియు బి
ఇవి ఆపోజిట్లు ఉంటాయండి. ఓకేనా, మధ్యలో ఒకటి వదిలేస్తే ఈ పక్కన ఉన్నటువంటివి ఆపోజిట్లు ఉంటాయి. ఓకేనా, అదే విధంగా ఇప్పుడు చూడండి 2 మరియు 4 ఇవి ఆపోజిట్లు ఉంటాయి. అదే విధంగా 3 మరియు 5 ఈ రెండు ఆపోజిట్లు ఉంటాయి. మరి ఇవి ఎలా చేస్తాం అంటే ఈ లైన్ కి పైన ఉన్నది అండ్ కింద ఉన్నవి ఈ రెండు కూడా ఆపోజిట్లు ఉంటాయండి. అంటే 6 ఆపోజిట్ ఏంటి 1 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా, అండ్ అదే విధంగా ఇవి తీసుకున్నాం. ఓకేనా, మనకి లైన్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆపోజిట్లు ఉంటాయి. అంటే ఏకి ఆపోజిట్ ఏముంటుంది అంటే ఈ ఉంటుంది. అదే విధంగా సికి ఆపోజిట్ ఏంటి అంటే మనకి ఆల్టర్నేట్ డి అండ్ బికి ఆపోజిట్ ఏంటి అంటే ఎఫ్. ఓకేనా, అదే విధంగా మరి ఈ విధంగా వస్తే ఏం చేస్తాం అంటే సేమ్ అదే విధంగా ఈ రౌండ్ కి ఆపోజిట్ స్క్వేర్ వస్తుంది. అండ్ అదే విధంగా డాలర్ కి ఆపోజిట్ మనకి పర్సంటేజ్ వస్తుంది. అండ్ రెండిట్లో ఏది మిగిలిపోయింది అంటే ఈ డెల్టా అండ్ అదే విధంగా ఈ బిట్ కాయిన్ ఈ రెండిట్లు కూడా ఆపోజిట్లు వస్తాయండి. ఓకేనా, ఈ విధంగా మనకి స్ట్రక్చర్ ఏది ఇచ్చినా సరే వాటికి ఆపోజిట్లు అయితే మాత్రం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. కొంచెం చూద్దాం. ఇలా మనకి ఓపెన్ టై ఇచ్చి దీన్ని క్లోజ్ చేస్తే క్రింది వానిలో ఏది కరెక్ట్ అని అడిగాడండి. ఓకేనా, సో ఇది మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనం ఏం తెలుసుకున్నాం, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉన్నది ఆపోజిట్ లో ఉంటాయి అని మనం తెలుసుకున్నాం కదా. అంటే ఎఫ్ ఆపోజిట్ ఏముంటుంది అంటే ఎఫ్ ఆపోజిట్ మనకి బి ఉంటుంది. ఓకేనా, అదే ఈ ఆపోజిట్ ఏంటి ఒకటి వదిలితే నెక్స్ట్ సి ఉంటుంది. అదేవిధంగా ఒక లైన్ కి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఉంటే ఈ రెండు ఆపోజిట్ గా ఉంటాయి. ఓకేనా, ఏకి ఆపోజిట్ ఏముంటుంది అంటే ఏముంటుంది మనకి డి ఉంటుంది. ఓకేనా, సో ఇవి మనకి ఆపోజిట్ లో ఉన్న వర్డ్స్. ఓకేనా, మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఆపోజిట్ లో ఉన్నటువంటివి ప్రక్కనే ఉండకూడదు. ఇది మన కాన్సెప్ట్ పెట్టుకుని క్రింద వాటిని ఏది కరెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. ఓకేనా, సో ఎఫ్ బి పక్కనే ఉండకూడదు, ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ బి ఉందా ఇది తప్పు. అండ్ అదే విధంగా ఈసి పక్కన ఉండకూడదు. ఓకేనా, ఈసి పక్కన ఉంది కదా ఇది తప్పు. అండ్ అదే విధంగా మనకి ఏడి పక్కన ఉండకూడదు. ఓకేనా, ఇక్కడ ఏ ఉంది డి ఉంది, సో ఈ రెండు పక్కనే ఉన్నాయి, సో తప్పు. సో మనకి రైట్ ఏంటి అంటే ఈఎఫ్డి. ఓకేనా, ఈ ఆపోజిట్ సి ఇక్కడ లేదు పక్కన. అదేవిధంగా ఏ ఆపోజిట్ డి ఇక్కడ డి ఉంది కాబట్టి ఏ లేదు. అండ్ ఎఫ్ ఆపోజిట్ బి, సో ఎఫ్ ఉంది కాబట్టి బి లేదు. కాబట్టి ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్. ఓకేనా, ఆపోజిట్ ఫేసెస్ ఉన్నటువంటివి ప్రక్కనే ఉండవు. ఓకేనా, సో ఈ ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి సో ఇవేవి కూడా పక్కన లేవు. ఆ విధంగా సి రైట్ ఆన్సర్. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తామండి. ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే క్యూబ్స్ టాపిక్ అయితే మాత్రం నేర్చుకోబోతున్నామండి. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి పోటీ పరీక్షలో కూడా ఇదే టాపిక్ ని మనకి 2 to 3 మార్క్స్ వరకు అడగడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ లో అయితే మాత్రం ఇదే టాపిక్ నుండి మనకి 5 మార్క్స్ వరకు కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. అయితే దీంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనే విషయానికి వస్తే మనకి ఒక క్యూబ్ ఇచ్చి దీంట్లో చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అండ్ 6 వైపులా కూడా మనకి పెయింట్ వేసినట్లయితే 3 ఫేసెస్ మీద పెయింట్ ఉన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి, 2 ఫేసెస్ మీద పెయింట్ ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అండ్ సింగిల్ ఫేస్ మీద పెయింట్ ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి, ఎటువంటి కలర్ కూడా లేనటువంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయి. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మాత్రం అడగడం జరుగుతుంది. అయితే మనకి ఇది ఒక క్యూబ్ అనుకోండి. ఓకేనా, దీని యొక్క పొడవు ఎంత ఉంటుంది అంటే ఏ అనుకోండి. అదే విధంగా దీని యొక్క వెడల్పు ఎంత ఉంటుంది అంటే బి అనుకోండి. అదే విధంగా దీని యొక్క ఎత్తు ఎంత ఉంటుందో అంటే సి అనుకోండి. ఓకేనా, సో ఇవన్నీ భుజాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి దీని యొక్క పొడవు ఎంతో దీని యొక్క వెడల్పు అంతే, దీని యొక్క ఎత్తు కూడా అంతే. కాబట్టి దీన్ని ఏ విధంగా మనం రాసుకోవచ్చు అంటే ఏగా మనం రాసుకోవచ్చు కదా, ఎందుకంటే మొత్తం అన్ని భుజాలు కూడా సమానం కాబట్టి. అయితే ఈ క్యూబ్ లో మనకి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి అంటే 6 ఉంటాయండి. ఎందుకంటే 4 వైపులా 4 ఉంటాయి. ఓకేనా, 1 2 3 4 4 వైపు 4 ఉంటాయి. అండ్ అదేవిధంగా అప్ అండ్ డౌన్ 2 4 + 2 6 ఉంటాయండి. ఓకేనా, అండ్ సర్ఫేసెస్ 6 ఉంటాయండి. అండ్ అదే విధంగా దీని యొక్క కార్నర్స్ ఎన్ని ఉంటాయి అంటే 8 ఉంటాయండి. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 మొత్తం కార్నర్స్ ఎన్ని అంటే 8 అండి. అండ్ అదేవిధంగా ఈ క్యూబ్ కి ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 12 ఉంటాయండి. ఓకేనా, అంటే 1 2 3 4. ఓకేనా, అదేవిధంగా 5 6 7 8. ఓకేనా, ముందు 4 వెనక 4. అండ్ అదేవిధంగా సైడ్కి 9 10 11 12
మొత్తం ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయండి. మొత్తం మనకి బేసిక్ ఫండమెంటల్స్ అండి. ఇవైతే మాత్రం అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక క్యూబ్ ఇచ్చారనుకోండి, దీంట్లోని ఎన్ని చిన్న చిన్న క్యూబ్స్ ఉంటాయి అని మనం తెలుసుకోవాలి అంటే మనకి ఇది ఒక క్యూబ్. ఈ క్యూబ్ని మనకి ఎన్ని భాగాలుగా చేశారు అని మనం తెలుసుకుంటామండి. ఫస్ట్ 1, 2 ఇలా మనకి ఒక క్యూబ్ని 2 భాగాలుగా చేశారండి. ఓకేనా? సో ఈ 2 భాగాలుగా చేసినట్లయితే దీంట్లోని మొత్తం ఎన్ని చిన్న క్యూబ్స్ ఉంటాయి అనే విషయానికి వస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఎన్ని అంటే 2. ఓకేనా? అంటే ఇక్కడ n = 2 అవుతుందండి. అయితే మనకి దీంట్లోని టోటల్ ఎన్ని చిన్న క్యూబ్స్ ఉంటాయి అంటే మనం దీనికి ఏ విధంగా ఫార్ములా వేసుకుంటాం అంటే n క్యూబ్ అండి. అంటే 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత అంటే మనకి 8 అండి. ఓకేనా? అయితే దీంట్లో 8 ఉన్నాయా లేదా అంటే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 ఇది ఫ్రంట్, ఇది ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. సో ముందుకు ఎన్ని ఉంటాయో వెనక కూడా అన్నీ ఉంటాయి కదా, అంటే 4 + 4 అంతా మనకి 8 ఉంటాయండి. ఓకేనా? సో మనకి టోటల్గా ఎన్ని క్యూబ్స్ ఉంటాయి అని అయితే మనం ఏం చెప్తాం అంటే n క్యూబ్ ఫార్ములా వేస్తాం. ఇక్కడ మనకి 2 భాగాలుగా చేశారు కాబట్టి మనకి n క్యూబ్ అంటే 8 వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ క్యూబ్లో మనకి 3 భాగాలుగా చేశారండి. 1 2 3 ఇలా 3 భాగాలుగా చేసినట్లయితే ఇందులో మొత్తం ఎన్ని క్యూబ్స్ ఉంటాయి అంటే మనకి సేమ్ అదే విధంగా ఏంటంటే n క్యూబ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే 3 చిన్న పార్ట్లు ఉంటాయండి. ఓకేనా? 3 క్యూబ్ అంటే ఎంత అంటే 27. అంటే ఈ క్యూబ్ మొత్తంలో కూడా ఎన్ని చిన్న క్యూబ్స్ ఉన్నాయి అంటే మనకి 27 అండి. ఇదే విధంగా ఈ క్యూబ్ని మనకి 4 భాగాలుగా చేశారనుకోండి. ఓకేనా? n క్యూబ్. ఇక్కడ n = 2 అయితే మనకి 8 ఉంటాయి. అదేవిధంగా n = 3 ఉంటే మనకి ఇక్కడ 27 వస్తాయి. అదేవిధంగా n = 4 అయితే మనకి 4 క్యూబ్ అంత 64 అవుతుందండి. అదేవిధంగా n = 5 అయితే మనకి n క్యూబ్ ఎంత 5 క్యూబ్ ఎంత 125. ఓకేనా? ఈ విధంగా మనకి ఒక క్యూబ్లోని చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అనేసి మనం తెలుసుకోవాలి అంటే ఈ క్యూబ్ని మనకి ఎన్ని భాగాలుగా చేశారు అనేది మనం తెలుసుకుంటామండి. ఇప్పటి వరకే మనం ఒక పెద్ద క్యూబ్ ఇచ్చి దాంట్లోని చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఒక క్యూబ్లోని మొత్తం అన్ని ఫేసెస్ మీద కూడా కలర్స్ ఉన్నట్లయితే ఓకేనా, మనకి 3 రకాల కలర్స్ ఉన్న చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా? అయితే ఇది ఒక చిన్న క్యూబ్. అయితే ఈ చిన్న క్యూబ్లోని ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క కలర్ ఇచ్చారనుకోండి. ఇది వైట్ ఉంది, ఇది గ్రీన్ ఉంది, ఇది బ్లూ ఉంది. మనకి 3 రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి కార్నర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి కదా. కాబట్టి ఎన్ని కార్నర్స్ ఉంటాయో 3 రకాల రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్ అన్నీ ఉంటాయండి. అంటే మనకి 3 కలర్స్ కలిగినటువంటి స్మాల్ క్యూబ్స్ ఎన్ని అంటే 8 అండి. ఇదైతే మాత్రం ఫిక్స్. ఎంత పెద్ద క్యూబ్ ఇచ్చినా ఎంత చిన్న క్యూబ్ ఇచ్చినా మనకి 3 రకాల రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 8 వస్తాయండి. ఎగ్జాంపుల్ ఏంటి అసలు అంటే చూడండి, ఈ కార్నర్లో ఒకటి, ఈ కార్నర్లో ఒకటి, ఈ కార్నర్లో ఒకటి, ఈ కార్నర్లో ఒకటి. అదేవిధంగా బ్యాక్ సైడ్ 1 2 3 బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఈ 4 మొత్తం 8 ఉంటాయండి. ఇది చిన్నది. ఓకే, మరి పెద్దదానికి వద్దామండి. ఓకేనా? అదేవిధంగా 3 రకాల క్యూబ్స్ అంటే 8 కార్నర్స్ దగ్గర 8 చిన్న క్యూబ్స్ ఉంటాయి. ఓకేనా? 1 2 3 4. అదేవిధంగా 5 6 7 బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది కాబట్టి 8. సో ఎంత పెద్ద క్యూబ్ ఇచ్చినా 3 రకాలు రంగులు కలిగినటువంటి చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 8 వస్తాయి. ఓకేనా? ఇదైతే మాత్రం మీరు గమనించాలి. అయితే ఇప్పుడు మనం 2 రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2 రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్కి ఫార్ములా ఏంటి అంటే మనకి 12 × n - 2. ఓకేనా? ఇది మనకి ఫార్ములా అండి. ఇక్కడ మనకి n 2 n 3 n 4 n 5 ఇలాగా ఈ బేస్ మీద మనకి ఎన్ని చిన్న క్యూబ్స్ గా డివైడ్ చేస్తాం అనేది ఈ n మనకి తెలియబరుస్తుంది కదా. అయితే ఈ n అనేది ఏంటంటే 2 చిన్న క్యూబ్స్ గా మనకి డివైడ్ చేసాం అనుకోండి. అయితే దీంట్లోని మనం ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది అంటే 2 2 - 2 2 × 2 తీస్తే 0 0 × 12 ఎంత వస్తుంది అంటే 0 అవుతుంది. అంటే n = 2 అంటే దీని యొక్క 2 ఫేజెస్ ఉన్న మనకి చిన్న క్యూబ్స్ ఉండవు అనేసి దానికి అర్థం. అదేవిధంగా n = 3 అనుకోండి. 12 × 3 - 2 12 × 1 ఎంత అంటే 12. అంటే మనకి
n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇది 1 2 3 ఇలా 3 పార్ట్లుగా మనకి డివైడ్ చేసినట్లయితే కలర్స్ ఉన్న ఫేసెస్ మనకి ఎన్ని వస్తాయి చిన్న క్యూబ్స్ అంటే మనకి 12 వస్తాయండి ఓకేనా. అదేవిధంగా మనకి n ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోండి అంటే 4 మైనస్ 2 ఎంత ఆన్సర్ అంటే మనకి 4లో 2 తీస్తే 2 12 24. సో ఇది 4 పార్ట్లుగా మనం డివైడ్ చేసాం అనుకోండి 2 కలర్స్ కలిగినటువంటి చిన్న క్యూబ్స్ ఎన్ని వస్తాయి అంటే 24 వస్తాయి. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి 12 ఇంటూ 5 మైనస్ 2 ఎంత అంటే 5 నుండి 2 తీస్తే 3 3 12 36. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫార్ములా యూజ్ చేసుకుని ఈ విధంగా మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏం క్యాలిక్యులేట్ చేస్తాం 2 రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్ ఎన్ని అంటే 12 ఇంటూ n మైనస్ 2 ఫార్ములా ఇది మాత్రం యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా ఫార్ములా యూజ్ చేసుకుని 2 కలర్స్ ఉన్నటువంటి క్యూబ్స్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. కామన్ సెన్స్ యూజ్ చేస్తే చిన్న ట్రిక్ యూజ్ చేస్తే ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇంకా అంటే మనకి ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి ఓకేనా. 12 ఇంటూ గుర్తుపెట్టుకోండి మనకి 2 కలర్స్ కావాల్సి ఉన్నాడు కాబట్టి ఈ పైది ఈ కిందది తీసేస్తే మధ్యలో ఎన్ని క్యూబ్స్ ఉంటాయి అనేది మనం లెక్కేసుకుంటాం. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. అదేవిధంగా ఈ పైది అండ్ ఈ కిందది తీసేస్తే మధ్యలో ఉన్నాయి 1 2 అంటే 12 ఎడ్జెస్ 2 అంటే 24. అదేవిధంగా మనకి ఇంకా ఇది పెద్దది ఇచ్చారు అనుకోండి ఆ పైది కిందది తీసేస్తే మధ్యలోని ఎన్ని చిన్న క్యూబ్స్ ఉంటాయో అది ఇంటూ 12 ఎందుకంటే 12 ఎడ్జెస్ కాబట్టి కొడితే మనకి 2 కలర్స్ ఉన్న క్యూబ్స్ అయితే మాత్రం ఈజీగా వస్తాయండి ఓకేనా. ఈ విధంగా మనకి ఫార్ములా యూజ్ చేసుకుని చేస్తాం. ఇది మనకి చిన్న కామన్ సెన్స్ యూజ్ చేసుకుంటే మనకి ఫార్ములా కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. 2 కలర్స్ ఉన్న చిన్న క్యూబ్స్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకే కలర్ ఉన్నటువంటి క్యూబ్ ఏ విధంగా కనుక్కోవాలనేది తెలుసుకుంటామండి. ఒకే క్యూబ్ ఉన్నది అంటే అది మనకి ఇదిగో ఇలా సెంటర్లో ఉంటుందండి. అయితే మనకి దీనికి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. అదేం చేస్తుందంటే 6n మైనస్ 2 స్క్వేర్ ఓకేనా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకి ఒక కలర్ ఉన్నటువంటి క్యూబ్ అయితే మాత్రం తెలుసుకుంటాం ఓకేనా. మనకి అబ్జర్వ్ చేసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 3 n ఈజ్ ఈక్వల్ టు 4 n ఈజ్ ఈక్వల్ టు 5 ఇలా ఇచ్చారని అనుకోండి అంటే ఇక్కడ బేస్ మీద ఎన్ని క్యూబ్స్ డివైడ్ చేసాం అనే దాన్ని బట్టి ఓకేనా. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు 2 కూడా అనుకోండి ఓకేనా. అయితే మనకి ఈ ఫార్ములా ప్రతిక్షేపిస్తే ఇక్కడ 2 ఇచ్చారనుకోండి 2 మైనస్ 2 0 అవుతుంది కదా. సో 0తో ఏది మల్టిపుల్ చేసినా సరే 0 అవుతుంది అంటే ఒకే కలర్ ఉన్నటువంటివి ఇలా 2 క్యూబ్స్ డివైడ్ చేసింది అయితే మాత్రం ఉండవండి ఓకేనా. సో ఇది తీసేద్దాం. అయితే మనకి ఇప్పుడు సేమ్ అదేవిధంగా 3 1 2 3 చిన్న క్యూబ్స్గా ఉన్నటువంటి ఒక క్యూబ్లోని మనకి సింగిల్ కలర్ ఉన్నటువంటి క్యూబ్ తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే సేమ్ ఈ n వాల్యూ దీంట్లో ప్రతిక్షేపిద్దాం 6 ఇంటూ 3 మైనస్ 2 స్క్వేర్ 3 నుండి 2 తీస్తే 1 అవుతుంది 1 క్యూబ్ స్క్వేర్ అంటే 1 అవుతుంది 1 ఇంటూ 6 6 వస్తుందండి ఓకేనా. అదేవిధంగా మనకి 6 ఇంటూ ఇక్కడ n అంటే 4 మైనస్ 2 స్క్వేర్ ఓకేనా. 2 స్క్వేర్ అంటే 4 6 4 24. అదేవిధంగా n ఈక్వల్ 5 అంటే 6 5 మైనస్ 2 స్క్వేర్ 5 మైనస్ 2 అంటే 3 అవుతుంది 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది 9 6 ఎంత అంటే 54. ఈ విధంగా ఈ n మీద డిపెండ్ అయ్యి మనకి సింగిల్ కలర్ ఉన్న క్యూబ్స్ అయితే మాత్రం మనం కనుక్కుంటాం. సో ఇప్పటివరకు కూడా మనం 3 కలర్స్ ఉన్నటువంటి క్యూబ్స్ ఏ విధంగా కనుక్కోవాలి తెలుసుకున్నాం. 2 కలర్స్ ఉన్నటువంటి క్యూబ్స్ ఏ విధంగా కనుక్కోవాలి తెలుసుకున్నాం. ఒక కలర్ క్యూబ్స్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి నో కలర్ క్యూబ్ ఏ విధంగా కనుక్కోవాలో మనం తెలుసుకుంటామండి. సో నో కలర్ క్యూబ్ అంటే ఎటువంటి రంగు లేనటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే ఈ సర్ఫేస్ మీద ఉన్న ప్రతిదానికి ఏదో ఒక కలర్ అయితే మాత్రం ఉంటుంది. అయితే ఈ సర్ఫేస్ కాకుండా లోపల ఉన్నటువంటి క్యూబ్స్ కి మాత్రం ఎటువంటి రంగు కూడా ఉండదండి. అయితే మనకి ఈ ఫ్రంట్ ఇది ఇలా తీసేస్తే సేమ్ అదేవిధంగా ఇది ఇలాగ తీసేస్తే పైన ఇలా తీసేస్తే ఏ ఫేసెస్ ఆ ఫేస్ అలాగా డివైడ్ చేసినట్లయితే ఆ మధ్యలోని ఉన్నటువంటివి మనకి నో కలర్ క్యూబ్స్ అని. సో దీనికి తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటి అంటే n మైనస్ 2 క్యూబ్ అని ఓకేనా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనకి నో కలర్ క్యూబ్స్ అయితే మాత్రం తెలుసుకుంటాం. అయితే n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది అనుకోండి 3 మైనస్ 2 క్యూబ్ అంటే 1 వస్తుందండి. n ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది అనుకోండి ఓకేనా 4 మైనస్ 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 వస్తాయండి. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది అనుకోండి ఓకేనా 5 మైనస్ 2 క్యూబ్ అంటే మనకి 3 క్యూబ్ 27 వస్తాయండి. సో ఈ విధంగా
ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనకి నో కలర్ క్యూబ్స్ అయితే మాత్రం తెలుసుకుంటామండి. పోటీ పరీక్షలోని ఒక ఫిగర్ ఇచ్చి దీన్ని చిన్న క్యూబ్స్గా ఎన్ని డివైడ్ చేయొచ్చు అని తెలుసుకుంటాం. అదేవిధంగా ఒక వాల్యూ ఇచ్చి దీన్ని చిన్న చిన్న క్యూబ్స్గా ఎన్ని రకాలుగా మనకి డివైడ్ చేయొచ్చు తెలుసుకుంటాం. 3 రకాలు ఉన్నటువంటి క్యూబ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకుంటాం. 2 కలర్స్ ఉన్నటువంటి క్యూబ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకుంటాం. అండ్ ఒక కలర్ అండ్ నో కలర్స్ ఉన్న క్యూబ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకుంటామండి. సో ఇది మనకి సింపుల్గా ఈజీగా మార్క్స్ వచ్చే టాపిక్ కాబట్టి అందరూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి. ఈ క్లాస్లో మనం క్యూబాయిడ్ గురించి అయితే మాత్రం తెలుసుకోబోతున్నామండి. లాస్ట్ క్లాస్ మనం క్యూబ్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనం క్యూబాయిడ్ గురించి అయితే మాత్రం తెలుసుకోబోతున్నామండి. ఈ టాపిక్ నుండి మహా అయితే మనకి 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మాత్రం అడగడం జరుగుతుందండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఒక దీర్ఘగణం ఇచ్చి అందులో చిన్న చిన్న గణాలు ఎన్ని ఉంటాయి తెలుసుకోమని అంటారు. అండ్ అదేవిధంగా ఈ దీర్ఘగణానికి పెయింట్ వేసినట్లయితే మనకి 3 రంగులు ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయి, అదేవిధంగా 2 రంగులు ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయి, 1 రంగు ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయి, అండ్ 0 కలర్స్ అంటే ఎటువంటి కలర్స్ లేనటువంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అని మాత్రం అడగడం జరుగుతుందండి. మెయిన్గా ఈ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మాత్రం ఈ టాపిక్ అయితే మాత్రం అడగడం జరుగుతుందండి. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. అయితే ఇప్పుడు మనకి ఇది క్యూబాయిడ్, ఇది క్యూబ్, ఇది దీర్ఘగణం, ఇది ఘనమండి. ఓకే, అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఈ దీర్ఘగణంకి పొడవు, వెడల్పు, ఎత్తు మూడు రకాలుగా ఉంటాయండి. అదే ఘనం దగ్గరికి వచ్చిన తర్వాత పొడవు, వెడల్పు, ఎత్తు 3 కూడా ఒకటే అయి ఉంటుందండి. ఓకేనా, ఇది మనకి 3 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా మనకి 3 సెంటీమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా ఎత్తు కూడా మనకి 3 సెంటీమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే మనకి 5 సెంటీమీటర్స్ పొడవు ఉంటే వెడల్పు 3 సెంటీమీటర్స్ ఉంటుందండి. అదే ఎత్తు మనకి 4 సెంటీమీటర్స్ ఉంటుందండి. ట్యూబ్లో మనకి అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఇదే మనకి క్యూబాయిడ్లో అయితే మాత్రం ఎదురెదురుగా ఉన్నటువంటి భుజాలు అయితే మాత్రం సమానంగా ఉంటాయండి. అంటే మనకి ఇది ఒక దీర్ఘగణం అండి. ఈ దీర్ఘగణం మనకి చిన్న చిన్న క్యూబ్స్ తో ఈ విధంగా ఏర్పడింది అనుకోండి. ఓకేనా, అయితే దీంట్లో మొత్తం ఎన్ని చిన్న చిన్న క్యూబ్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాల్సి అంటే మనకి పొడవులోని ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5. ఓకేనా, అంటే లెంత్ 5 క్యూబ్స్. అదేవిధంగా మనకి వెడల్పులోని 1 2 3 క్యూబ్స్. అదేవిధంగా ఎత్తులోని 1 2 3 4 ఉన్నాయండి. ఓకేనా, మనకి ఈ దీర్ఘగణంకి ఈ విధంగా క్యూబ్స్ అమరిక అయ్యి ఉంటే మొత్తం ఎన్ని క్యూబ్స్ కొనుక్కోవాలి ఫార్ములా ఏంటి అంటే L ఇంటూ B ఇంటూ హెచ్ అవుతుందండి. అంటే 5 ఇంటూ 3 ఇంటూ 4. ఓకేనా, 4 3 12, 12 5 60. మొత్తం ఈ టోటల్గా ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి అంటే 60 క్యూబ్స్ అయితే మాత్రం ఉన్నాయండి. అయితే ఈ దీర్ఘగణానికి ఒక్కొక్క ఫేజ్ లోని ఒక్కొక్క కలర్ వేసారనుకోండి. అయితే ఇది రెడ్, అయితే ఈ ఫేజ్ కి రెడ్, ఇది గ్రీన్, ఇది ఎల్లో అనుకోండి. ఓన్లీ ఒక తలం మీద మాత్రమే కలర్స్ ఉన్నటువంటి చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అని అడిగితే ఒక తలం మీద మాత్రమే రంగు వేయబడిన క్యూబ్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి అంటే మనకు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది కార్నర్ అండి. ఓకేనా, ఈ కార్నర్లోని మనకి ఎప్పుడు కూడా 3 రకాలైన కలర్స్ వస్తాయండి. అదేవిధంగా ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్లో ఎప్పుడు కూడా డబుల్ కలర్స్ వస్తాయండి. ఓకేనా, ఇక్కడ 3 రంగులు ఉంటాయి. ఈ ఎడ్జెస్లో ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్లో మనకి 2 కలర్స్ వస్తాయండి. ఓకేనా, అండ్ అదే విధంగా మనకి ఒక్క కలర్ ఉన్నది ఏంటి అంటే ఈ సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్లో 1 1 1 1 1 1 అంటే టోటల్గా 1 2 3 4 5 6 ఉన్నాయి. ఓకేనా, ఒక ఫేస్ మీద 6 ఉంటే దానికి ఆపోజిట్ కూడా సేమ్ 6 ఉంటాయి కదా, అంటే 2 ఇంటూ 6 ప్లస్ అదేవిధంగా మనకి సేమ్ ఇక్కడ 1 ఇక్కడ 1 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. దీనికి ఆపోజిట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది కదా, అంటే 2 ఇంటూ 2 ప్లస్ అండ్ అదేవిధంగా పైన 1 1 1 ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. ఓకేనా, దానికి ఆపోజిట్ కూడా సేమ్ ఉంటాయి కదా, అంటే 2 ఇంటూ 3. అంటే ఇప్పుడు ఇవన్నిట్లో కూడా కౌంట్ చేస్తే ఎంత వస్తుందంటే 2 6 12 ప్లస్ 2 2 4 ప్లస్ 2 3 6. సో ఇవన్నీ కలిపితే ఎంత వస్తున్నాయంటే టోటల్గా 22 వస్తాయండి. ఓకేనా, అయితే ఈ విధంగా మనకి చూసి కౌంట్ చేసి మనం చేస్తాం. దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ఏంటి అంటే 2 ఇంటూ L మైనస్ 2 ఇంటూ B మైనస్ 2 ప్లస్ B మైనస్ 2
హెచ్ మైనస్ 2 ప్లస్ హెచ్ మైనస్ 2 ఎల్ మైనస్ 2. ఇది దీని యొక్క ఫార్ములా అండి, ఓకేనా. అయితే ఇదేని ఫార్ములా, ఏ క్యూబ్ మీద అయితే సింగిల్ కలర్ ఉంటుందో వాటికైతే మాత్రం ఫార్ములా ఇదండి, ఓకేనా. వాల్యూస్ అనేవి ఏంటంటే దీంట్లోని ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది అంటే 2 ఇంటూ ఎల్ అంటే ఎంత 5 మైనస్ 2 ఇంటూ బి అంటే ఎంత 3 మైనస్ 2 ప్లస్ 3 మైనస్ 2, హెచ్ ఎంత 4 మైనస్ 2 ప్లస్ 4 మైనస్ 2 5 మైనస్ 2. సో 2 ఇంటూ 3 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 3, 3 ప్లస్ 2 ప్లస్ 6, 5 ప్లస్ 6 ఎంత 11, 2 ఇంటూ 11 22. సో మనకి సింగిల్ కలర్ ఉన్న క్యూబ్స్ ఎన్ని వస్తాయి అంటే 22. ఫార్ములా యూజ్ చేసుకుని అయితే ఈ విధంగా చేసుకుంటామండి, ఓకేనా. రెండు ఫేసెస్ మీద రెండు రంగులు ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి మనం తెలుసుకుంటామండి, ఓకేనా. దీనికి ఫార్ములా ఏంటి అంటే 4 ఇంటూ ఎల్ మైనస్ 2 ప్లస్ బి మైనస్ 2 ప్లస్ హెచ్ మైనస్ 2, ఓకేనా. ఇక్కడ 4 ఇంటూ ఎల్ అంటే ఎంత 5, 5 మైనస్ 2 ప్లస్ బి అంటే ఎంత 3, 3 మైనస్ 2 ప్లస్ హెచ్ అంటే ఎంత 4, 4 మైనస్ 2. 5 నుండి 2 తీస్తే 3 ప్లస్ 1 ప్లస్ 4 2 తీస్తే 2, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 2 6, 6 4 24. ఒక క్యూబ్ మీద రెండు కలర్స్ ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 24 ఉంటాయండి. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఈ విధంగా చేస్తాం. విధంగా మనకి ఒక క్యూబ్లోని 3 ఫేసెస్ మీద 3 రకాలైన రంగులు కలిగి ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవడానికి ఏంటంటే దీనికి ఫిక్స్డ్గా, ఎందుకంటే ఏ క్యూబ్కైనా ఏ క్యూబాయిడ్కైనా దేనికైనా సరే మనకి కార్నర్స్ 8 ఉంటాయి. సో ఈ కార్నర్లో ఉన్న ప్రతి క్యూబ్ కూడా 3 కలర్స్ కలిగి ఉంటాయండి, ఓకేనా. సో 3 తలాల మీద రంగు వేయబడిన క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఫిక్స్డ్గా మనకి 8 ఆన్సర్ అయితే మాత్రం పెట్టొచ్చండి, ఓకేనా. అదేవిధంగా మనకి రంగు లేనటువంటి క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి బయట సర్ఫేస్ మీద ప్రతి దాని మీద కూడా కలర్స్ ఉన్నాయండి. ఈ సర్ఫేస్ మీద దేనికి అది సపరేట్ చేస్తే ఈ పై లేయర్ పైకి, సైడ్ లేయర్ సైడ్కి, ఫ్రంట్ లేయర్ ఫ్రంట్కి, ఇలాగ ఏ సర్ఫేస్ సర్ఫేస్ తీస్తే లోపల ఉన్నటువంటివి ఉంటాయి కదా వాటికైతే మాత్రం ఎటువంటి కలర్స్ కూడా ఉండవండి. ఆ లోపల ఉన్నటువంటివి ఏ విధంగా కనుక్కుంటాము అంటే దానికి ఫార్ములా ఏంటి అంటే ఎల్ మైనస్ 2 బి మైనస్ 2 ఇంటూ హెచ్ మైనస్ 2, ఓకేనా. ఇక్కడ ఎల్ ఎంత ఇచ్చారు అంటే 5 మైనస్ 2, బి అంటే 3 మైనస్ 2, హెచ్ ఎంత 4 మైనస్ 2, 3 ఇంటూ 1 ఇంటూ 2, 3 1 3, 3 2 6. సో కలర్ లేనటువంటి క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి 6 ఉన్నాయండి. ఇంకా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక సీతాఫలం ఉందనుకోండి. ఇది ఒక సీతాఫలానికి పైన ఉన్నటువంటి అన్ని తీసేస్తే లోపల ఉన్న గుజ్జు ఉంటుంది కదా, దానికి ఎటువంటి గ్రీనిష్ ఉంటుంది కదా, సేమ్ అది ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటాం. ఈ బయట ఉన్న క్యూబ్స్ అన్ని తీసేస్తే లోపల ఉన్నటువంటి వాటికి అయితే మాత్రం కలర్స్ ఉంటాయి కదా. ఈ విధంగా మీకు అర్థమవుతుందని ఎగ్జాంపుల్ చెప్పిన. సో ఇప్పటివరకు కూడా మనకి ఎన్ని వచ్చాయో ఒకసారి చూసుకుందామండి, ఓకేనా. మనకి సింగిల్ కలర్ ఉన్నటువంటివి ఎన్ని వచ్చేసాడంటే 22 వచ్చాయి. అదేవిధంగా డబుల్ కలర్ ఉన్నటువంటివి ఎన్ని వచ్చేసాడంటే 24 వచ్చాయి. అండ్ అదేవిధంగా ట్రిపుల్ కలర్ ఉన్నటువంటివి ఎన్ని వచ్చేసాడంటే 8 వచ్చాయి. అండ్ నో కలర్స్ ఉన్నటువంటి ఎన్ని వచ్చేసాడంటే మనకి 6 వచ్చాయండి, ఓకేనా. అయితే మనకి 30 మొత్తం అంతా 60 వచ్చాయండి. టోటల్ క్యూబ్స్ 60. సో మనకి ఇందులో ఎన్ని క్యూబ్స్ ఉన్నాయంటే 6. సో 2 సరిపోయినాయి కదా. ఈ విధంగా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మాత్రం సాల్వ్ చేస్తామండి. అయితే మనకి క్యూబాయిడ్ మీద ఈ విధంగా 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మాత్రం అడగడం జరుగుతుందండి. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ క్లాస్లో మనం డైసెస్ అండ్ క్యూబ్స్ మీద పోటీ పరీక్షలోని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని మనం తెలుసుకుంటామండి. ఇప్పుడు మన ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 డైస్ ఇచ్చారు. 2కి అభిముఖంగా వచ్చే సంఖ్య ఏది అని అడిగారండి. అభిముఖంగా అంటే ఆపోజిట్, ఓకేనా. ఆపోజిట్ నెంబర్ ఏంది అని అనేసి. అయితే మనకి ఇలా 2 డైస్ ఇచ్చినప్పుడు రెండిట్లను కూడా కామన్ గా ఏ నెంబర్ ఉందో ముందు తెలుసుకుంటామండి, ఓకేనా. ఈ రెండిట్లను కూడా ఏ నెంబర్ కామన్ గా ఉందో అంటే 2 నెంబర్ కామన్ గా ఉందండి. సో 2. అయితే ఈ 2 దగ్గర నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని మనం నెంబర్స్ అయితే మాత్రం రాసుకుంటామండి, ఓకేనా. అయితే 2 తర్వాత ఏమొస్తుంది అంటే 5 వస్తుంది. తర్వాత ఏమొస్తుంది అంటే 6 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 2 తర్వాత 1 వస్తుంది. తర్వాత
3 వస్తుందండి. ఓకేనా? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకే డైస్ మీద అయితే మాత్రం 2 నెంబర్లు అయితే మాత్రం ఉండవండి. కాబట్టి ఇక్కడ 2కి ఆపోజిట్ లో 2 ఉండదు కాబట్టి ఇక్కడ ఏం లేదని అంటే 4 నెంబర్ లేదండి. కాబట్టి ఇక్కడ 2కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకి 4 వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 డైస్ ఇచ్చిన డైస్ లో 5 కింద ఉంటే పైన ఏ సంఖ్య ఉంటుంది అని అడగండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి 2 డైస్ లో కూడా కామన్ గా ఉన్న నెంబర్ ఏంటి అంటే 2 అండి. ఓకేనా? ఈ 2 దగ్గర నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని తీసుకుంటాం. ఓకేనా? సో 2 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది అంటే 1 వస్తుంది, 4 వస్తుంది. అదే విధంగా తర్వాత 5 వస్తుంది, 6 వస్తుందండి. ఓకేనా? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 5 క్రింద ఉంటే పైన ఏ సంఖ్య ఉంటుంది అని అడగండి. సో ఈ 2 నెంబర్ కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ లేదు, 3 లేదు కాబట్టి 2కి ఆపోజిట్ 3 వస్తుంది. అదే విధంగా మనకి 1కి ఆపోజిట్ 5 వస్తుంది. అదే విధంగా 4కి ఆపోజిట్ 6 వస్తుందండి. అంటే ఇక్కడికి 5 క్రింద ఉంటే పైన ఏ సంఖ్య వస్తుంది అంటే మనకి 1 అయితే మాత్రం రావడం జరుగుతుందండి. అంటే ఇదే విధంగా ఇదే ప్రాబ్లం ఇంకా సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తున్నారంటే ఈ 2 నెంబర్లు కూడా కామన్ గా ఉన్నట్లయితే మనకి దేనికి ఎదురుగా ఉన్నది అది ఆపోజిట్ అయితే మాత్రం రావడం జరుగుతుందండి. సో 2 కామన్ గా ఒకే ప్లేస్ ఉన్నాయి కాబట్టి వీటికి ఆపోజిట్ సేమ్ నెంబర్స్ అవుతాయండి. ఓకేనా? అంటే 1కి ఆపోజిట్ 5 అవుతుంది, 4కి ఆపోజిట్ 6 అవుతుందండి. ఈ విధంగా మనకి సింపుల్ గా ఆన్సర్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 డైస్ ఇచ్చారు, 5కి ఎదురుగా ఉన్న సంఖ్య ఏది అని అడిగారండి. సో ఇక్కడ మనకి 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ డైస్ ఇచ్చినా సరే మనం ఏదైనా సరే 2 డైస్ మాత్రం లెక్కలోకి తీసుకుంటామండి. సో ఇక్కడ మొదటి 2 డైస్ తీసుకుంటామండి. మొదటి 2 డైస్ తీసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా కామన్ గా ఉన్నవి ఏంటి అంటే 3, 4 అదేవిధంగా ఇక్కడ 3, 4 కామన్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5కి ఆపోజిట్ లో ఏమొస్తుంది అంటే మనకి 1 వస్తుందండి. ఓకేనా? ఇలాగా ఏదైనా 2 డైస్ లోని 2 నెంబర్స్ కామన్ గా ఉంటే మిగతా నెంబర్స్ అయితే మాత్రం ఆపోజిట్ అయితే మాత్రం ఉంటాయి. సో ఆ విధంగా 5కి ఎదురుగా ఉన్నది ఏంటి అంటే మనకి 1 వస్తుందండి. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 డైస్ ఇచ్చారు, 3కి అభిముఖంగా వచ్చే సంఖ్య ఏదైనా సరే అండి. అభిముఖంగా అంటే దానికి ఆపోజిట్ లో అని అర్థం. ఓకేనా? అయితే ఇలా 3 డైస్ ఇచ్చినప్పుడు వీటిలో కామన్ గా ఏదైనా నెంబర్ ఉంటే అవి 2 డైస్ అయితే మాత్రం తీసుకుంటామండి. ఇక్కడ కామన్ గా ఏముంది అంటే 3 ఉంది, 3 ఉంది కాబట్టి ఈ 1, 2 డైస్ తీసుకుంటాం. ఓకేనా? 3 and 3 ఈ 3 నుండి కూడా మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అయితే మాత్రం మనం రాసుకుంటామండి. ఓకేనా? 3 తర్వాత ఏమొస్తుంది అంటే 5 వస్తుంది. అదేవిధంగా తర్వాత ఏమొస్తుంది అంటే 6 వస్తుంది. ఇక్కడ 3 తర్వాత ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది అంటే 4 వస్తుందండి. ఓకేనా? అయితే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే 6కి ఆపోజిట్ లోని 4 వస్తుంది, అండ్ 5కి ఆపోజిట్ లో 2 వస్తుంది, అండ్ 3కి ఆపోజిట్ లోని 3 రాదు కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ లేదు అంటే 1 లేదండి. ఓకేనా? సో ఈ విధంగా 3కి ఆపోజిట్ లో ఏ నెంబర్ వస్తుంది అంటే మనకి 1 వస్తుందండి. ఆన్సర్ 1. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 డైస్ ఇచ్చారు, వీటిలోని ఈ డివైడెడ్ బై కి అభిముఖంగా ఉన్న సింబల్ ఏదైనా అడగండి. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఏదైనా సరే మనకి కామన్ గా ఉన్న 2 డైస్ అయితే మాత్రం తీసుకుంటామండి. సో ఇక్కడ కామన్ గా ఉన్నవి ఏంటి ఉన్నాయి అంటే ఇక్కడ డెల్టా ఉంది, ఇక్కడ డెల్టా ఉంది. నెంబర్స్ కాకుండా ఇలా సింబల్స్ ఇచ్చినట్లయితే మనకి ఏ సింబల్ అయితే ఇచ్చారో ఆ డైకి అయితే మాత్రం తీసుకుంటామండి ముందు. అయితే ఈ డైకి అండ్ మిగతా ఇంకా ఏ డైకి కామన్ గా ఉన్నదో అదైతే మాత్రం తీసుకుంటామండి. అయితే ఈ డై అయితే మాత్రం మస్ట్ కూడా తీసుకుంటాం. అయితే వీటిలో నుండి దేంట్లో పక్కా కామన్ గా ఉంది అంటే మనకి ఫస్ట్ దాంట్లో కామన్ గా ఉంది కాబట్టి ఈ థర్డ్ది ఈ ఫస్ట్ది తీసుకుంటామండి. ఓకేనా? ఫ్రమ్ 1 and 3 డైస్. అయితే మనకి రెండింటికి కామన్గా ఏమున్నాయి అంటే ఈ 0 లాంటిది ఉందండి కాబట్టి ఇక్కడ నుండి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ పెడతామండి. ఓకేనా? అయితే 0 డెల్టా ఇలా ఒక డాట్ లాంటిది, అదేవిధంగా సేమ్ 0 డివైడెడ్ బై నెక్స్ట్ ఇంటూ వస్తుందండి. అంటే మనకి ఏం అడిగాడు అంటే ఈ డివైడెడ్ బైకి అభిముఖంగా అంటే దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది, దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది, దీనికి ఆపోజిట్ లో ఇది వస్తుందండి. కాబట్టి ఈ డివైడెడ్ బైకి ఆపోజిట్ లో ఏమొస్తుంది అంటే మనకి డెల్టా వస్తుందండి. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 పాచికలు ఇచ్చి 2 పాచికల స్థానాల ద్వారా కింద 2 చుక్కలు ఉంటే పైన ఎన్ని చుక్కలు ఉంటాయని అడగండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఈ 2 పాచికల్లోని కూడా రెండిట్లో కామన్ గా ఏముందో అది తీసుకుంటామండి. ఓకేనా? 2 పాచికల్లో కూడా కామన్ గా ఏముంది 4 ఉందండి. ఓకేనా? ఈ 4 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం, ఈ 4 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. దీన్ని ఇంకా షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా చేస్తాం అంటే మనకి ఈ 2 కూడా కామన్ గా ఉన్నప్పుడు ఈ ఫేస్ కి ఆపోజిట్ లో ఇది ఉంటుంది, అదేవిధంగా ఈ ఫేస్ కి ఆపోజిట్ లో ఇది ఉంటుందండి. అంటే 5 ఫేస్ కి ఆపోజిట్ లోని 2 ఉంటుంది, అదేవిధంగా 6 ఫేసెస్ కి 6 చుక్కలకి ఆపోజిట్ ఏముంటుంది అంటే
ఒక చుక్క ఉంటుంది. కింద 2 చుక్కలు ఉంటే దానికి పైన ఎన్ని చుక్కలు ఉంటాయని అన్నాడండి. కింద 2 చుక్కలు ఇది ఉంటే దానికి పైన ఎన్ని ఉంటుంది? 5 ఉంటుందండి. ఓకేనా, పైన 5 చుక్కలు ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 4 పాచికలు ఇచ్చి 3 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంలో ఎన్ని చుక్కలు ఉంటాయని అడగండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం చూడండి. మనకి 3 చుక్కలు ఉన్న డైస్ ఎన్ని ఉన్నాయో మనం చూసుకుంటామండి. 1 2 3 ఉన్నాయండి. ఓకేనా, 3 చుక్కలు ఉన్న డైస్ 3 ఉన్నాయి. అయితే మొదటి 2 తీసుకుందామండి. మొదటి 2 తీసుకున్నట్లయితే ఇక్కడ 3 చుక్కలు ఉంది, ఇక్కడ 3 చుక్కలు ఉందండి. కాబట్టి ఈ రెండిట్లో కూడా కామన్గా ఏమున్నాయి అంటే 3 4 ఉంది, ఇక్కడ కూడా 3 4 ఉంది. కాబట్టి ఇక్కడ 6 చుక్కలకి ఆపోజిట్ లోని ఎన్ని ఉంటుందండి? 1 ఉంటుందండి. ఓకేనా, సో ఈ 4 3 కామన్గా ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ లో ఉన్నవి ఇది అవుతాయండి. సో 6 చుక్కలకు ఆపోజిట్ 1 అవుతుంది. అదే ఇక్కడ మనం రాసుకున్నాం, 6 ఆపోజిట్ 1 రాసుకున్నాం. సేమ్ అదే విధంగా మనకి ఈ డైస్కి ఈ డైస్ మనం తీసుకుంటామండి. అయితే ఇక్కడ 3 1 ఉంది, ఇదే విధంగా 3 1 ఉంటుంది. ఈ 2 కామన్ తీసేస్తే ఇక్కడ 4కి ఆపోజిట్ ఏముంటుంది అంటే 2 ఉంటుందండి. ఓకేనా, 4 చుక్కలకి ఆపోజిట్ 2 ఉంటుంది. కాబట్టి మనకి ఇంకా ఏం కావాలని అడిగాడు అంటే 3 చుక్కలు కావాల్సినాడు. సో ఇందులో 8 లేదండి అంటే 5 నెంబర్స్ లేదు. కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, సో ఈ విధంగానే చేయొచ్చు. లేదు అంటే ఇది కలిపి తీసుకుంటామండి. ఓకేనా, ఫ్రమ్ 2 and 3 దీని నుండి మనకి రెండింటిలో కూడా కామన్ గేమ్ ఉంది అంటే 4 ఉందండి. సో ఈ 4 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. ఇక్కడ చుక్కల్ని అంకీలాగా మనం వేస్తున్నాను, మీరైతే మాత్రం ఇది చుక్కలుగా కౌంట్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ 4కి 1 3, అదేవిధంగా ఇక్కడ దీని నుండి కూడా సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ 4 6 5, అంటే ఇక్కడ 1కి ఆపోజిట్ 6 ఉంది, అదేవిధంగా 3కి ఆపోజిట్ 5 వస్తుంది. మనకి ఏం అడిగాడు అంటే 3 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంలో ఎన్ని చుక్కలు ఉంటాయి అంటే 3 చుక్కలకు ఉన్న ముఖానికి వ్యతిరేకంగా మనకి 5 చుక్కలు ఉంటుందండి. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా ఓపెన్ ప్యాచ్కి ఇచ్చి 3కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏదైనా అడగండి. ఇలా ఓపెన్ ప్యాచ్కి ఇచ్చినట్లయితే మనం కరెక్ట్గా అర్థం చేసినట్లయితే ఇలా బాక్స్లోని ఒక బాక్స్ విడిచిపెట్టి ఇంకొకటి ఆపోజిట్లో ఉంటాయండి. అంటే ఈ 1కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే 3 వస్తుంది. అదేవిధంగా 2కి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే 4 వస్తుందండి. అదేవిధంగా 5కి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే మనకి 6 వస్తుందండి. ఇలా మధ్యలోని కంటిన్యూషన్లోని మధ్యలోని ఒకటి వదిలేస్తే మిగతావి ఆపోజిట్లో అయితే మాత్రం రావడం జరుగుతుందండి. సో మనకి 1కి ఆపోజిట్ ఏంటి అంటే 3, అదేవిధంగా 2కి ఆపోజిట్లు ఏంటి అంటే 4, 5కి ఆపోజిట్లు ఏంటి అంటే 6. సో మనకి 3కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏంటి అంటే మనకి 1 ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా ఓపెన్ డై ఇచ్చి 6కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏదైనా అడిగారండి. ఈ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఇలా ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు మనకి ఒక నెంబర్ ఉంది కదా, ఈ వరుస నెంబర్లోని 1 బ్లాంక్ వదిలేసి ఈ నెక్స్ట్ది మనకి ఆపోజిట్ లో ఉంటాయండి. అంటే 1 తర్వాత 2 నెంబర్ వదిలేసి 3 ఆపోజిట్ లో ఉంటాయి. అదేవిధంగా 2 నెంబర్ తర్వాత 3 వదిలేస్తే ఈ 4 అనేది మనకి ఆపోజిట్ లో ఉంటుందండి. అదేవిధంగా ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది మనకి ఆపోజిట్ లో ఉంటాయండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే 1కి ఆపోజిట్ లో 3 ఉంటుంది, 2కి ఆపోజిట్ లోని 4 ఉంటుంది, 5కి ఆపోజిట్ లోని 6 ఉంటుంది. మనకి ఏం అడిగాడు? 6కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏదైనా అంటే మనకి 5 ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా ఒక ఓపెన్ డై ఇచ్చి 2కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏదైనా అడిగాడండి. మనం ఈ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం మనం ముందే తెలుసుకున్నాం. ఏంటి, ఒక నెంబర్కి ఒక గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ నెంబరు ఈ 2 ఆపోజిట్లో ఉంటాయండి. అదేవిధంగా ఈ నెంబర్కి గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ నెంబర్ ఆపోజిట్లో ఉంటుందండి. మరి అలాంటప్పుడు ఇటువైపు ఉన్న ఈ సంఖ్య 2, ఇటువైపు ఉన్న ఈ సంఖ్య 5, ఈ 2 కూడా ఆపోజిట్లు అవుతాయండి. ఓకేనా, సో ఈ విధంగా చూసుకున్నట్లయితే 1కి ఆపోజిట్లోని 3 ఉంటుంది, 4కి ఆపోజిట్లోని 6 ఉంటుంది, అదేవిధంగా 2కి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే 5 వస్తుందండి. మనకి ఏమడిగాడు అంటే 2కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏదైనా అంటే మనకి 2కి అభిముఖంగా ఉన్న సంఖ్య 5 అయితే మాత్రం ఆన్సర్ అయితే మాత్రం రావడం జరుగుతుందండి. ఈ విధంగా సింపుల్గా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా ఓపెన్ డై ఇచ్చి కింద ఆప్షన్స్ 4 డైస్ ఇచ్చి క్రింద వాటిలోని ఏది కరెక్ట్ అని అడిగాడండి. సో ఇది క్లోజ్ చేస్తే క్రింద వాటిలో ఏదో ఒకటి వస్తుంది, అది ఏంటనేది మనం కనుక్కోవాలండి. ఓకేనా, మనకు ముందే తెలుసుకున్న ఏంటి అంటే ఇలాగ ఒక లైన్కి లెఫ్ట్ రైట్ ఉన్నది ఆపోజిట్ అవుతాయండి. సో 1 మరియు 5. అదేవిధంగా ఇలా స్ట్రైట్ లైన్లోని ఆల్టర్నేటివ్గా ఉన్నది ఆపోజిట్లు అవుతాయండి. అంటే 6కి ఆపోజిట్ ఏంటి అవుతుంది అంటే 3 అవుతుందండి. అదేవిధంగా 2కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే మనకి
4 అవుతుందండి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఆపోజిట్ వచ్చిన నెంబర్స్ పక్క పక్కనే ఉండవండి. ఓకేనా, ఇది మనకి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినట్లయితే 1 మరియు 5 ఆపోజిట్ లో ఉన్నాయండి. ఈ రెండు కూడా పక్క పక్కన ఉండకూడదు. అంటే 5 ఉంటే 1 ఉండకూడదు, 1 ఉంటే 5 ఉండకూడదు అండి. ఆప్షన్స్ లో అవి ఉన్నాయో మనం చూసుకుంటాం. ఓకేనా, సో 1, 5 ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇది తప్పు. ఓకేనా, అదేవిధంగా 1, 5 ఇది కూడా పక్క పక్కన ఉన్నాయి, ఇది కూడా తప్పు. నెక్స్ట్ 6, 3 ఈ రెండు ఆపోజిట్ లో ఉన్నాయండి కాబట్టి ఈ రెండు పక్క పక్కన ఉండకూడదు. సో 6, 3 ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇది తప్పు. మనకి ఏంటంటే వచ్చింది ఆన్సర్ అంటే ఏ ఇస్ గుడ్, ఆన్సర్ ఏ కరెక్ట్ అండి. ఓకేనా, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 సమాన భాగాలు కలిగిన ఒక క్యూబ్ కు ఒక్కో తలానికి ఒక్కో రంగు వేసిన క్యూబ్ లో ఎన్ని చిన్న క్యూబ్స్ ఉంటాయి? 3 రంగులు, 2 రంగులు, 1 రంగు, రంగు లేని క్యూబ్స్ ఎన్ని ఉంటాయని అడగండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం చూడండి. మనకి ఏమి అడిగాడు అంటే 3 సమాన భాగాలు కలిగిన ఒక క్యూబ్ అండి. అంటే ఎలా ఉంటుందని చూడండి, ఎలా ఉంటుందండి. దీని యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు అన్ని కూడా సమానంగా ఉంటాయండి. ఓకేనా, 3 భాగాలు చూడండి. దీని యొక్క లెంత్ 3 భాగాలు, దీని యొక్క బ్రెడ్త్ 3 భాగాలు, హైట్ కూడా 3 భాగాలండి. ఓకేనా, అయితే మనకి ఇక్కడ ఏమడిగాడు అంటే ఒక్కో తలానికి ఒక్కో రంగు వేసారంటండి. అంటే ఇది మనకి రెడ్, ఇది మనకి గ్రీన్, ఇది మనకి ఎల్లో అని అనుకోండి. అంటే మనకు కనిపించే 3 తలాలు కూడా ఫ్రంట్ ది రెడ్, సైడ్ ది గ్రీన్ అండ్ టాప్ ఎల్లో అని అనుకోండి. ఓకేనా, అయితే మనకి దీంట్లోని క్యూబ్స్ మొత్తం ఎన్ని ఉంటాయని అడిగారండి. ఓకేనా, టోటల్ క్యూబ్స్ కి మనకి ఫార్ములా ఏంటి అంటే మనకి ఎన్ని భాగాలు చేశారు అని అంటే 3 భాగాలు చేశారండి. ఓకేనా, సో టోటల్ క్యూబ్స్ కి మనకి ఫార్ములా ఏంటి అంటే ఎన్ క్యూబ్. ఇక్కడ ఎన్ అంటే 3 అంటే 3 క్యూబ్ అంటే ఎంత అంటే మనకి 27 అండి. ఓకేనా, సో దీంట్లో మొత్తం ఎన్ని క్యూబ్స్ ఉంటాయి అంటే టోటల్ 27 ఉంటాయండి. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ ఏం అడిగాడు అంటే 3 రంగులు ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయో అడిగారండి. మనకి ఏ క్యూబ్ కైనా సరే కార్నర్స్ 8 ఉంటాయి కాబట్టి ప్రతి కార్నర్ లో కూడా మనకి 3 రంగులు కలిగి ఉంటాయండి. ఎన్ని కార్నర్స్ ఉంటే అన్ని 3 రంగులు కలిగిన క్యూబ్స్ కలిగి ఉంటాయి. కార్నర్స్ 8 కాబట్టి 8 అయితే మాత్రం 3 రంగులు కలిగిన క్యూబ్స్ అయితే మాత్రం ఉంటాయి. ఇదైతే మాత్రం ఫిక్స్డ్ అండి. ఓకేనా, 3 రంగులు ఉన్న క్యూబ్స్ ఎన్ని అంటే 8. ఓకేనా, అండ్ అదే విధంగా నెక్స్ట్ 2 రంగులు ఉన్న క్యూబ్స్ ఎన్ని అని అడిగానండి. ఓకేనా, మనకి 2 రంగులు ఉన్న క్యూబ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇలా ఎడ్జెస్ మీద అయితే మాత్రం ఉంటాయండి. ఓకేనా, ఇది 2. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ 2, అదేవిధంగా ఇక్కడ 2, ఇక్కడ 2, 2, 2 ఇలా మనకి ఎడ్జెస్ లో అయితే మాత్రం మనకి 2 రంగుల క్యూబ్స్ అయితే మాత్రం ఉంటాయండి. మనకి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి అంటే 12 ఎడ్జెస్ ఉంటాయండి. ఓకేనా, 12 ఎడ్జెస్ ఉంటాయి. అదేవిధంగా మనకి పైన కింద తీసేస్తామండి 2. అయితే n-2. ఓకేనా, సో ఏమొచ్చింది అంటే n అంటే ఇక్కడ మనకి ఎంత అంటే 3. 12 ఇంటూ 3-2 అంటే 3-2 అంటే 1. 12 ఇంటూ 1 12 అండి. సో మనకి 2 రంగులు ఉన్న క్యూబ్స్ ఎన్ని వస్తాయి అంటే మనకి 12 వస్తాయండి. 1 రంగు ఉన్న క్యూబ్స్ ఎన్ని అని అడిగాడండి. ఇక్కడ మనకి 1 రంగు ఉన్న క్యూబ్స్ ఎక్కడ వస్తాయి అంటే ఇదిగోండి ఈ సెంటర్ లోనే వస్తాయండి. ఎందుకంటే ఈ కార్నర్ లోని మనకి 3 రంగులు ఉంటాయి. అదేవిధంగా ఈ సైడ్లు మనకి ఎడ్జెస్ లో ఉన్నవి 2 రంగులు ఉంటాయి. ఈ కార్నర్లు ఎడ్జెస్ కాకుండా మధ్యలో ఉన్నది అయితే మాత్రం 1 రంగు ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఒక ఫేస్ లోనైతే మాత్రం 1 ఉంది. అలాంటిది ఎన్ని ఫేసెస్ ఉంటాయి అనేసి అంటే 6 ఉంటాయండి. ఓకేనా, 6 n-2 పైన కింద తీసేస్తాం కాబట్టి n-2 స్క్వేర్ అండి. ఓకేనా, అయితే 6 n అంటే ఎంత 3 అండి. 3-2 స్క్వేర్ అంటే 6 ఇంటూ 1 స్క్వేర్ అంటే ఎంత 6 అండి. అంటే 1 రంగు ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 6 ఉంటాయండి. అదే విధంగా నెక్స్ట్ ఏంటి అంటే రంగు లేని చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయో అడగండి. రంగు లేని చిన్న క్యూబ్స్ అంటే ఏ ఫేస్ కి టాప్ సైడ్ కి సైడ్ ఫ్రంట్ కి ఫ్రంట్ బ్యాక్ బాటమ్ అన్ని తీసేస్తాం. మధ్యలో ఉన్న వాటికి అయితే మాత్రం రంగు ఉండదు కదా. ఆ మధ్యలో ఉన్న క్యూబ్స్ ఎన్ని అని అడగండి. సో దీనికి ఫార్ములా ఏం చేస్తానంటే కలర్ క్యూబ్స్ దీనికి ఫార్ములా ఏం చేస్తానంటే n-2 క్యూబ్ అండి. ఇక్కడ n అంటే ఎంత అంటే 3. 3 - 2 క్యూబ్. 3లో 2 తీస్తే 1 క్యూబ్ అంటే మనకి 1 వస్తుందండి. సో నో కలర్ క్యూబ్స్ అంటే ఏంటి అంటే 1 వస్తుందండి. అయితే ఇక్కడ మొత్తం టోటల్ గా 3 రంగులు ఎన్ని వచ్చాయి అంటే 8 వచ్చాయి. 2 రంగులు ఎన్ని వచ్చాయి అంటే 12 వచ్చాయి. అదేవిధంగా 1 రంగు ఉన్నది ఎన్ని వచ్చాయి అంటే 6 వచ్చాయి. అండ్ అదేవిధంగా నో కలర్ క్యూబ్స్ ఎన్ని వచ్చాయి అంటే మనకి 1 వచ్చిందండి. ఇవన్నీ కూడా కలిపితే ఎంత వస్తుంది అంటే టోటల్ గా 27 వస్తుందండి. మనకు ముందే తెలుసుకున్నాం టోటల్ క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 27. మొత్తం ఎన్ని కలిపితే ఎంత వస్తుంది అంటే 27. సరిపోయింది కదా. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
25 సెంటీమీటర్ల భుజం కొలత కలిగిన ఒక భుజానికి అన్ని వైపులా రంగులు వేసి దానికి 5 సెంటీమీటర్ల భుజం కొలత గల చిన్న గణాలుగా విభజించినప్పుడు ఎన్ని చిన్న గణాలు ఏర్పడతాయి? ఒక తలానికి, 2 తలానికి, 3 తలానికి, ఏ తలానికి రంగులే చిన్న గణాల సంఖ్య ఎంత అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే పొడవు ఎంత ఇచ్చాడు అంటే 25 సెంటీమీటర్లు అండి. మొదట మనం కనుక్కోవాల్సిందండి ఎన్ ఏ విధంగా కనుక్కుంటామంటే మొదట ఒక భుజం యొక్క పొడవు ఎంత ఇచ్చారు అంటే 25 సెంటీమీటర్లు ఇచ్చారండి. అంటే పెద్ద భుజం ఎంత ఇచ్చారు? 25 సెంటీమీటర్లు. చిన్న భుజం ఎంత అంటే 5 సెంటీమీటర్లు కొలతతో మాత్రం కట్ చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ 5 ఒకట్ల 5 5ల అంటే ఇక్కడ ఎన్ ఎంత వస్తుంది అంటే 5 వస్తుందండి. కాబట్టి ఎన్ 5 వచ్చింది కాబట్టి దీని యొక్క క్యూబ్ ఏ విధంగా ఉంటుంది అంటే దీని యొక్క ఈ విధంగా మనకి క్యూబ్ అయితే మాత్రం వస్తుందండి. అయితే దీంట్లోని మనకి ఎన్ని చిన్న గణాలు ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ కి ఫార్ములా ఏంటి అంటే ఎన్ క్యూబ్. ఎన్ అంటే ఇక్కడ ఎంత 5 ఇచ్చారండి. సో 5 క్యూబ్ అంటే ఎంత 125. ఇక్కడ ఎన్ని చిన్న క్యూబ్స్ ఉన్నాయంటే 125 అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ఒక తలానికి రంగు వేయబడిన చిన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయో అడిగాడండి. ఒక తలానికి రంగు వేయబడిన క్యూబ్స్ కి ఫార్ములా ఏంటి అంటే 6 × n - 2 స్క్వేర్ అండి. ఇక్కడ 6 × n అంటే 5 - 2 స్క్వేర్ అంటే 6 × 5 నుండి 2 తీస్తే ఎంత 3 స్క్వేర్ అంటే ఎంత 9. 6 9s 54. ఓకేనా. ఒక తలానికి రంగు వేయబడిన క్యూబ్స్ ఎన్ని అంటే 54 వస్తున్నాయి. ఫార్ములా ఏంటి అంటే ఫార్ములా ఏం అవసరం లేదు. సో దీనికి సింపుల్ గా బుల్లెట్ బిట్ ఏంటి అంటే ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి దానికి 3 తలాలకి రంగు వేయబడిన క్యూబ్స్ ఎన్ని అంటే మనకి 8 అయితే మాత్రం రాస్తామండి. 8 కార్నర్స్ కి కార్నర్ లో ఉన్న ప్రతి క్యూబ్ కి కూడా 3 రంగులు కలిగి ఉంటుందండి. ఇదైతే మాత్రం బుల్లెట్ బిట్ అండి. మనకి ఎక్కడ 3 తలాలు అనేసి అన్నా సరే అక్కడైతే మాత్రం 8 అయితే మాత్రం డైరెక్ట్ గా పెట్టవచ్చండి. అండ్ అదే విధంగా నో కలర్ క్యూబ్స్. దీని ఫార్ములా ఏంటి అంటే n - 2 క్యూబ్ అండి. ఇక్కడ n అంటే ఎంత 5 - 2 క్యూబ్ అంటే 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే 27 అండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా కలిపితే ఒక రంగు ఉన్నవి 54, అదేవిధంగా 2 రంగులు ఉన్నవి 36, 3 రంగులు ఉన్నవి 8, 4 నో కలర్స్ అయితే మాత్రం 27 అండి. టోటల్ ఎంత అంటే 90, 98 ప్లస్ 27 ఎంత అంటే 125. సో టోటల్ 125 క్యూబ్స్ అయితే మాత్రం ఉండదు. ఇక్కడ టోటల్ ఎంత అండి క్యూబ్స్ అంటే 125. ఈ రెండు కూడా ఈక్వల్ అయింది కదా. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం మనం సాల్వ్ చేస్తాం. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు, 6 సెంటీమీటర్లు ఎత్తుగల దీర్ఘకణాన్ని సమాన భాగాలుగా విభజించి రంగు వేసిన మొత్తం ఎన్ని చిన్న గణాలు కలిగి ఉన్నాయి? 3 రంగులు, 2 రంగులు, 1 రంగు, ఎలాంటి రంగు లేని చిన్న గణాలు ఎన్ని ఉన్నాయి అని అడగండి. ఓకేనా. పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా లేనటువంటి దీర్ఘకణం ఏ విధంగా ఉంటుందంటే 4 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు, 6 సెంటీమీటర్ల ఎత్తు ఈ విధంగా ఉంటుందండి. ఇది 4 cm, 3 cm, ఎత్తు 6 cm. ఈ విధంగా చిన్న గణాలుగా విభజిస్తే ఈ విధంగా ఏర్పడుతుందండి. అయితే దీంట్లో మొత్తం ఎన్ని చిన్న గణాలు ఉన్నాయి అంటే ఫార్ములా ఏంటి అంటే L × B × H అండి. అయితే ఇక్కడ L అంటే 4 × 3 × 6, 4 3 12, 12 6 72. టోటల్ ఎన్ని గణాలు వచ్చిన ఉన్నాయి అంటే 72 చిన్న గణాలు అయితే మాత్రం ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి 3 రంగులు కలిగినటువంటి గణాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకి గుర్తుపెట్టుకోండి, క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ టోటల్ గా 3 రంగులు కలిగినటువంటి గణాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకి 8. ఇది ఫిక్స్డ్ అండి. ఎప్పుడైనా సరే 3 రంగులు కలిగినటువంటి గణాలు అనేసి అంటే 8 అయితే మాత్రం పక్క వేస్తుంది. ఇదైతే మాత్రం బుల్లెట్ బిట్. ఇంకా 2 రంగులు ఉన్నటువంటి గణాలు, రంగులు కలిగిన గణాలకి ఫార్ములా ఏంటి అంటే 4 × L - 2 ప్లస్ B - 2 ప్లస్ H - 2. ఇక్కడ L అంటే ఎంత వచ్చింది అంటే మనకి 4, 4 - 2 ప్లస్ B అంటే ఎంత వచ్చింది అంటే 3, 3 - 2 ప్లస్ ఎత్తు ఎంత అయింది అంటే 6 సెంటీమీటర్లు, 6 - 2. సో 4 × 4లో 2 తీస్తే 2 ప్లస్ 3లో 2 తీస్తే 1 ప్లస్ 6లో 2 తీస్తే 4, 4 ప్లస్ 1 5 ప్లస్ 2 7, 7 4 28. టోటల్ గా 2 రంగులు కలిగినటువంటి గణాలు ఎన్ని అంటే 28 ఉన్నాయండి. అదేవిధంగా 1 రంగు కలిగినటువంటి గణాలు ఎన్ని ఉన్నాయి అంటే ఈ ఫార్ములా ఏంటి అంటే 2 × L - 2 B - 2
ప్లస్ బి మైనస్ 2 హెచ్ మైనస్ 2 ప్లస్ హెచ్ మైనస్ 2 ఎల్ మైనస్ 2. ఇది దీని యొక్క ఫార్ములా అండి. సో వాల్యూస్ దీంట్లో ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది అంటే 2 ఇంటూ ఎల్ అంటే ఎంత 4 మైనస్ 2 3 మైనస్ 2 ప్లస్ 3 మైనస్ 2 6 మైనస్ 2 ప్లస్ 6 మైనస్ 2 4 మైనస్ 2 ఇంటూ 4లో 2 తీస్తే ఎంత వస్తుంటే 2 ఇంటూ 1 2 ప్లస్ 3లో 2 తీస్తే 1 6లో 2 తీస్తే 4 1 4లో 4 ప్లస్ 6లో 2 తీస్తే 4 4లో 2 తీస్తే 2 4 2లో 8 2 ఇంటూ 2 4 6 6 8 14 14 2 28. సో టోటల్ ఒక రంగు కలిగినటువంటి గణాలు ఎన్ని అంటే 28 అండి. రంగు లేని గణాలు ఎన్ని ఉన్నాయి అంటే ఫార్ములా ఏంటి అంటే ఎల్ మైనస్ 2 బి మైనస్ 2 హెచ్ మైనస్ 2 అండి. ఎల్ మైనస్ 2 బి మైనస్ 2 హెచ్ మైనస్ 2. ఇక్కడ ఎల్ అంటే ఎంత 4 మైనస్ 2, బి అంటే 3 మైనస్ 2, హెచ్ అంటే 6 మైనస్ 2. 4లో 2 తీస్తే 2 ఇంటూ 3లో 2 తీస్తే 1 ఇంటూ 6లో 2 తీస్తే 4 4 2 8. అంటే టోటల్ 0 కలర్ క్యూబ్స్ ఎన్ని అంటే 8 వస్తాయి. టోటల్ ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి అంటే 3 రంగులు ఉన్నవి 8, 2 రంగులు ఉన్నవి 28, 2 కలిపితే 36. అదేవిధంగా నో కలర్ క్యూబ్స్ 8, అదేవిధంగా ఒక కలర్ క్యూబ్ ఉన్నవి ఎన్ని అంటే 28, ఈ 2 కలిపితే 36 కలిపితే 72. సో టోటల్ ఎన్ని ఉన్నాయి అంటే 72. సరిపోయింది కదా. ఈ ప్రాబ్లమ్స్ ఈ విధంగా మనం సాల్వ్ చేస్తామండి.